for them who have yet to reach. Okay. Yes, we have started our discussion on commutation circuit, and we have know what is the necessity of this tank circuit in the last class, and we have started some discussion on what are the circuits. Let me see. Okay, okay, I have discussed this one. Okay, next we'll start the remaining topics today. Let me take new page. Okay, see, మీకు క్లాస్ ఏ కమ్యూటేషన్ గురించి చెప్పాను, క్లాస్ బి కమ్యూటేషన్ గురించి కూడా చెప్పాను నేను. అయితే క్లాస్ బిలో కొన్ని డౌట్స్ ఉండిపోయినాయి. అంటే మీ మెటీరియల్లో నేను ఒక బేసిక్ క్లాస్ బి కమ్యూటేషన్ సర్క్యూట్ తీసుకొని చెప్పేటప్పటికి ఆ వ్యూ ఫార్మ్స్ అన్న దానికి మ్యాచ్ అవ్వట్లేదు. I want to update that material, but due to this time I don't have my entire materials. They're in college only. College లోనే ఉండిపోయినాయి అమ్మా. That's why whatever the థింగ్స్ ఐ రిమెంబర్, ఆ మెటీరియల్ నుంచి గ్యాదర్ చేయడం కోసం ఏదైతే ఉందో దాన్ని మళ్ళీ రీకాల్ చేసుకుంటూ చెప్తున్నాను నేను. ఓకే, ఇఫ్ దేర్ ఎనీ మిస్టేక్, ఎస్టర్డే ఆల్సో వీ గాట్ సమ్ మిస్టేక్ ఎట్ అప్లయింగ్ కేవీఎల్, రైట్? దట్ ఈస్ ఆల్సో డ్యూ టు దట్ స్మాల్ మిస్టేక్ వీ హ్యావ్ డన్. అది ఒక ఎగ్జంప్షన్ అన్నది కన్సిడర్ చేసుకోలేదు మనం, ఆ తర్వాత తెలిసింది. విల్ డిస్కస్ టుడే సేమ్. అండ్ వీ హ్యావ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కమ్యూటేషన్ సర్క్యూట్స్. అవుట్ ఆఫ్ దట్ వన్, కరెంట్ కమ్యూటేషన్ అన్నది చాలా ఇంపార్టెంట్ కమ్యూటేషన్ సర్క్యూట్. కరెంట్ కమ్యూటేషన్ సర్క్యూట్ అన్నది, దీన్నే మనం క్లాస్ బి అని కూడా చెప్పాము. మనం క్లాస్ బి నిన్న కూడా డిస్కస్ చేశాను. అయితే స్టాండర్డ్ చెప్పలేదు నేను, బేసిక్ క్లాస్ బి సర్క్యూట్ తీసుకోవడం వల్ల కొంత మీకు కన్ఫ్యూజన్ అన్నది క్రియేట్ అవుతుంది, వేవ్ ఫార్మ్ మ్యాచ్ కావు అక్కడ. దానికోసం నేను మళ్ళీ స్టాండర్డ్ కమ్యూటేషన్ సర్క్యూట్ నే తీసుకుంటున్నాను. ఓకే, సి ద కమ్యూటేషన్ సర్క్యూట్ విల్ బి లుకింగ్ లైక్ దిస్. యాక్చువల్లీ ఇట్ కన్సిస్ట్ ఆఫ్ థైరిస్టర్ అండ్ వన్ లోడ్ and on supply, VDC I0 plus or minus V0, and this is the basic circuit. There is no commutation circuit, that one. This is a T1 thyristor. Very very important. This will be there in our labs also. ఈ labs లో కూడా ఇదే ఆపరేషన్ అడుగుతా ఉంటారు, అందుకనే నేను మళ్ళీ స్టాండర్డ్ గా చెప్తున్నాను నేను. And that's why you take the commutation circuit now. One more thyristor, one diode and one capacitor and one inductor. This commutation circuit. Okay, and whatever the assumptions, what is mean by assumptions here is that we will consider some rules for this circuit. ఆ assumptions మాత్రం ఎప్పుడు ఫెయిల్ అవ్వకూడదు. అందులో ఫస్ట్ assumption ఏంటంటే, రాసుకోవడం, ఇది మెటీరియల్ లో కూడా ఉండదు. You have to write down everything or take the material, take this from your recorded class. ఎలాగో రికార్డ్ చేస్తున్నాను కాబట్టి అక్కడ కూడా తీసుకోవచ్చు. ఓకే, అయితే ఇక్కడ ఫస్ట్ అజంప్షన్ ఏంటంటే, వాట్ ఎవర్ ద లోడ్ కరెంట్ I0 అన్నది లోడ్ కరెంట్ అన్నది చెప్పాను చూసారా, అది ప్యూర్లీ కాన్స్టెంట్ అనుకుంటున్నాం అనమాట. ఓకే, అది చేంజ్ కాదు. I0 అన్నది కాన్స్టెంట్. డీసీ కరెంట్ ఇదంతా కూడా. ఇదిగోండి VDC అనే పెట్టిన రీజన్ ఏంటంటే డీసీ సర్క్యూట్ అనమాట ఇది. ఏసీ అనే వేవ్ ఫార్మ్స్ ఏమి ఉండవు ఇక్కడ. ఓకే, నెక్స్ట్ మీకు రెండు థైరిస్టర్స్ ఉన్నాయి కదా, ఇది ఆక్సిలరీ థైరిస్టర్. దిస్ వన్ విల్ బి కాల్డ్ యాజ్ ఆక్సిలరీ థైరిస్టర్, TA. ఓకే, నెక్స్ట్ ఇనిషియలీ సెకండ్ అజంప్షన్ ఇస్ దట్ వాట్ ఎవర్ ద ఇనిషియల్ వోల్టేజ్ అక్రాస్ ది కెపాసిటర్ ఈస్ ఫుల్లీ చార్జ్డ్. ఆల్రెడీ ఒక పొలారిటీతో చార్జ్ చేసి ఉంటుంది కెపాసిటర్. ఇనిషియలీ కెపాసిటర్ ఈస్ చార్జ్డ్ with given polarity, ఇది సెకండ్ పాయింట్. ఆ పొలారిటీ ఏంటంటే, లెట్ మీ టేక్ దిస్ వన్ విల్ బి దిస్ వన్ విల్ బి ప్లస్ అండ్ దిస్ వన్ విల్ బి మైనస్. ఈ పొలారిటీతో కెపాసిటర్ చార్జెస్ ఉంటుంది. ఓకే, అండ్ థర్డ్ assumption, directions of current mentioned or assumed are universal. అంటే
ఇందులో ఏదైతే కరెంట్ డైరెక్షన్ మెన్షన్ చేస్తున్నామో ఆ కరెంట్ డైరెక్షన్ కి మీరు ఏమన్నా వాల్యూస్ ఏమైనా వస్తే దానికి ఆపోజిట్ గా ఉంటే మాత్రం ఇదే డైరెక్షన్ కన్సిడర్ చేసుకోవాలి ఎప్పుడు కూడా. ఫర్ ఎగ్జాంపుల్ హియర్ దిస్ ఈజ్ ద ఐసి కరెంట్, ఇది ఫిక్స్ అనమాట. ఒకవేళ మీకు ఆపోజిట్ గా వస్తుందంటే ఈ విత్ రెస్పెక్ట్ టు ఈ కరెంట్ అది నెగిటివ్ గా తీసుకోవాలి, అలా అనమాట. నెక్స్ట్ దిస్ విల్ బి ద IT1 కరెంట్, అంటే థైరిస్టర్లో వెళ్ళే కరెంట్ అనమాట. ఓకే, దీస్ ఆర్ ద ఫిక్స్డ్ అజంప్షన్స్ బిఫోర్ స్టార్టింగ్ ఆఫ్ దిస్ క్లాస్. ఒకసారి మళ్ళీ చూసుకోండి. సర్క్యూట్ అది మెయిన్ సర్క్యూట్ ఉంది. మెయిన్ సర్క్యూట్ లో ఇది లోడ్, మళ్ళీ ఇది బాక్స్ అనుకుంటారు. ఓకే, నెక్స్ట్ ఇక్కడ మనకు ఒక కెపాసిటర్, ఒక ఇండక్టర్, ఒక డయోడ్, ఒక ఆక్సిలరీ థైరిస్టర్. ఓకే, డయోడ్ కూడా పేరు పెట్టేద్దాం డి. ఇది ఎల్ఓసి, దీన్ని కూడా పేర్లు పెట్టుకోవాలంటే పెట్టుకోండి. ఓకే, దిస్ ఆర్ ఓకే, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఫస్ట్ అజంప్షన్ ఇస్ దట్ లోడ్ కరెంట్ ఈస్ కాన్స్టెంట్. ఎంటైర్ వర్కింగ్ రీజన్ లో ఇది లోడ్ కరెంట్ కాన్స్టెంట్. సెకండ్ అజంప్షన్, ఇనిషియల్లీ కెపాసిటర్ ఈస్ చార్జ్డ్ విత్ గివెన్ పొలారిటీ యాజ్ షోన్ ఇన్ ద ఫిగర్, ప్లస్ మైనస్ తో చార్జ్ అయి ఉంది. అండ్ థర్డ్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్, the positive direction of current shown in the figure, okay, are treated as universal. అంటే ఏంటంటే ఇఫ్ ఆపోజిట్ గా వచ్చింది అనుకోండి, దాన్ని నెగిటివ్ గా ట్రీట్ చేస్తాం, అది దాని మీనింగ్. ఓకే, నౌ మనం ఇప్పుడు ఏం చేస్తున్నాం అంటే స్టార్టింగ్ ఆఫ్ దిస్ వన్ వి విల్ బి డ్రాయింగ్ ద సేమ్ సర్క్యూట్ సో మెనీ టైమ్స్. అందుకనే నేను మోడ్ 1 మోడ్ 2 అన్నట్టు నేను గీస్తున్నాను. ఫస్ట్ మోడ్ 1 అనమాట. మోడ్ 1, ఓకే, మోడ్ 1 లో జస్ట్ T1 ఆన్ అయ్యి ఉంది అనుకుందాం. T1 ఆన్ అయ్యి ఉంది. అప్పుడు సర్క్యూట్ ఏంటి అని చెప్పి చూస్తే VDC ప్లస్ ఆర్ మైనస్ V0, వాట్ ఎవర్ ద కరెంట్ I0. ఓకే, వాట్ ఎవర్ ద కరెంట్ IT1, ఏదైతే పైన చెప్పుకున్నామో IT1 కరెంట్ కూడా అదే సేమ్, రెండు కూడా ఒకటే. అండ్ ఎక్స్ట్రా పార్ట్ లో వస్తున్న కరెంట్స్ ఏమైనా ఉన్నాయో చూసుకోండి ఒకసారి. మీనింగ్ వాట్ ఎవర్ ద కరెంట్స్ ఎట్ T1 మాత్రమే చూసుకుందాం. ఇక్కడ విత్ పొలారిటీతో ఉంటుంది, ప్లస్ మైనస్ తో ఉంటుంది. ఇది ఇంకా ఏం ఆన్ చేయలేదు, T1 మాత్రమే ఆన్ అయింది. TA ఆక్సిలరీ థైరిస్టర్ మనం దాని గురించి ఏం డిస్కస్ చేయట్లేదు. అండ్ దిస్ విల్ బి ది ఇండక్టర్ అండ్ దిస్ విల్ బి ద డయోడ్ పొజిషన్. డయోడ్ ఎందుకు ఆఫ్ అయింది ఇక్కడ మీకు తెలిస్తే చెప్పుకోవచ్చు. మైనస్ అన్నది కెపాసిటర్ మైనస్ ఉంది చూసారా, ఆ మైనస్ అన్నది డయోడ్ యొక్క యానోడ్కి వెళ్తుంది. కావాలంటే ఇదిగోండి ఇక్కడ కూడా ఒకసారి చూసుకోండి. ఈ ఏదైతే మైనస్ ఉందో అది డయోడ్ యొక్క యానోడ్కి వెళ్తుంది కాబట్టి డయోడ్ రివర్స్ బయాస్ అయి ఉంటుంది కాబట్టి ఇది సర్క్యూట్. ఓకే, దిస్ వన్ విల్ బి ద మోడ్ 1 అనమాట. ఓకే, ఇది ఇనిషియల్ స్టేజ్ లో ఉంది. మన మెయిన్ టార్గెట్ ఏంటంటే ఇక్కడ T1 అని ఆఫ్ చేయాలి. కంప్యూటేషన్ అంటే మీనింగ్ ఏంటి, T1 అని ఆఫ్ చేయాలి. దట్ ఈస్ వాట్ వీ హ్యావ్ టు డ్రా ద వేవ్ ఫార్మ్స్. ఈ స్టేజ్ లో ఉన్నప్పుడు, మోడ్ 1 లో ఇనిషియల్లీ స్టేజ్ లో ఉన్నప్పుడు మనం వేవ్ ఫార్మ్స్ అనేది స్టార్ట్ చేద్దాం. ఓకే, లెట్స్ డ్రా ద వేవ్ ఫార్మ్ హియర్. ఫస్ట్ I0 తోనే ఉంటుంది. I0 కాన్స్టెంట్ అని చెప్పుకున్నాం కదా. I0 కాన్స్టెంట్ మీనింగ్ ఏంటంటే ఇదిగోండి I0 ఇలా కాన్స్టెంట్ గా ఉంటుంది, ఒక DC కరెంట్ అనమాట. మనం దీంట్లో ఎటువంటి చేంజ్ ఉండదు. నెక్స్ట్ కరెంట్ విల్ బి వాట్ విల్ టేక్ గ్రీన్ కలర్ లో తీసుకుందాం. IT1 గిద్దాం. IT1 ఇదిగోండి, ఇది కూడా సేమ్ ఇక్కడ వరకు, ఈ మోడ్ వరకు కూడా ఏదైతే మోడ్ అంటున్నానో ఆ మోడ్ వరకు రెండు ఒకటే. ఇదిగో చూడండి, ఇక్కడ మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఈ మోడ్ లో IT1 అన్నా I0 అన్నా ఒకటే కాబట్టి అది ఎంత ఉందో ఇది కూడా అలాగే గీసాను నేను, సేమ్ ఈ మోడ్ వరకు. నెక్స్ట్ మోడ్ అన్నది మారుతుంది, లేకపోతే లేదు. ఓకే, నెక్స్ట్ వేవ్ ఫార్మ్ విల్ బి IC కరెంట్. ఏమన్నా ఫ్లో అవుతుందా? IC కరెంట్ మ్యాగ్నిట్యూడ్ ఇదిగోండి ఈ డైరెక్షన్ లో పెట్టాను నేను. అంటే ఇక్కడ కూడా ఈ డైరెక్షన్ లో ఉంది. ఏమన్నా ఫ్లో అవడానికి ఛాన్స్ ఉందా? లేదు. చూసుకోండి, ఇటు ఓపెన్ సర్క్యూటే, ఇటు ఓపెన్ సర్క్యూట్. ఇటు వెళ్ళలేదు, పైకి వెళ్ళలేదు, కిందకి వెళ్ళలేదు, రెండు సైడ్లు ఓపెన్ సర్క్యూట్ తో ఉంది కాబట్టి దిస్ కరెంట్ విల్ బి సిట్టింగ్ డక్, ఏమీ చేయలేదు, అలా చూస్తా ఉంటుంది అనమాట ఈ కరెంట్. దట్స్ వై ఇట్ ఈస్ నాట్ ఫ్లోయింగ్ ఎట్ ఆల్. దీన్ని మనం బ్లాక్ తో గిద్దాం. ఇట్ ఈస్ నాట్ ఫ్లోయింగ్ ఎట్ ఆల్. ఇదిగోండి IC కరెంట్ అన్నది బ్లాక్ తో అలా 0 దగ్గరే ఉండిపోతుంది. అంటే ఉంది IC కరెంట్ అన్నది ఫ్లో అవడానికి దానికి ఒక షార్ట్ సర్క్యూట్ పాత్ కావాలి. అది లేకపోవడం వల్ల అలా 0తో ఉంటుంది అనమాట. కానీ కెపాసిటర్ అన్నది ఆల్రెడీ ఛార్జ్ అయి ఉంది. కెపాసిటర్ ఎంతతో ఛార్జ్ అయి ఉంది అది కూడా గీద్దాం. లెట్స్ డ్రా దట్ వోల్టేజ్ VC ఆల్సో. ఓకే, VC అండ్ వాట్ ఈస్ దట్ వోల్టేజ్? ఆల్రెడీ అది కెపాసిటర్ ఎంత వోల్టేజ్ ఛార్జ్ అయి ఉంటుందంటే మాక్సిమం VDCనే,
విడిసిని ఈ వోల్టేజ్కే ఛార్జ్ అయి ఉంటుంది ఇనిషియలీ, అండ్ దట్ ఈజ్ వాట్ ద కాన్స్టెంట్. ఇది కూడా ఎందుకు కాన్స్టెంట్ గీస్తున్నాను నేను విడిసి, ఎందుకంటే ఇది మ్యాక్సిమం డిసి వోల్టేజ్ కాబట్టి ఇది కూడా కాన్స్టెంట్ గానే గీస్తున్నాను, సప్లై వోల్టేజ్ అని. దిస్ ఈజ్ వాట్ ద మోడ్ 1 సర్క్యూట్ అనమాట. అయితే ఈ మోడ్ 1 సర్క్యూట్ దగ్గర ఈ టైం ని మనం T1 అనుకుందాం. ఎగ్జాక్ట్లీ ఎక్కడైతే మనం ఆక్సిలరీ థైరిస్టర్ ని ఆన్ చేస్తున్నామో, అంటే నెక్స్ట్ స్టేజ్ అదే మోడ్ 2. ఎగ్జాక్ట్లీ వీ కెన్ రైట్ దట్, వీ హ్యావ్ టు రైట్ హియర్ మోడ్ 2 ఎప్పుడు స్టార్ట్ అవుతుంది, T ఈజ్ ఈక్వల్ టు T1 దగ్గర స్టార్ట్ అవుతుంది. ఎలా స్టార్ట్ అవుతుందంటే వీ హ్యావ్ టు టర్న్ ఆన్ ది ఆక్సిలరీ థైరిస్టర్ ఆన్, ఇది కండిషన్ అనమాట. అప్పుడు మాత్రమే మోడ్ 2 అన్నది స్టార్ట్ అవుతుంది. మీరు ఇది ఆన్ చేయలేదు అనుకోండి, ఈ వేవ్ ఫామ్ అన్నది, ఈ T1 అన్నది ఇంకా రాదు. మీరు ఎప్పుడైతే ఆక్సిలరీ థైరిస్టర్ ఆన్ చేస్తారో అప్పుడు నుంచి మాత్రమే ఈ మోడ్ 2 అన్నది వస్తుంది. ఓకే, దట్ ఈస్ వాట్ ద సెకండ్ ఇంపార్టెంట్ పాయింట్, గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మోడ్ 2 లో అంటే ఎగ్జాక్ట్లీ థైరిస్టర్ ఆన్ చేస్తే సర్క్యూట్ ఎలా ఉంటుందో మళ్ళీ గీయాలన్నమాట. ఓకే, లెట్స్ డ్రా దట్ సర్క్యూట్. ఇది మెయిన్ సర్క్యూట్. మెయిన్ సర్క్యూట్ ఆల్రెడీ ఆన్ అయ్యి ఉంది, లోడ్. ఇంక ఇది మెయిన్ సర్క్యూట్, నేను పేర్లు ఏం పెట్టట్లేదు, జస్ట్ వీ రిక్వైర్ ది ఇన్నర్ సర్క్యూట్, రైట్? ఆ ఇన్నర్ సర్క్యూట్ ఏంటో చూసుకుందాం. ఓకే, దిస్ విల్ బి ద, సారీ, ఏమొస్తుంది ఇక్కడ మనకు ఒక కెపాసిటర్ ఉంటుంది, ఇక్కడ ఒక ఇండక్టర్ ఉంటుంది, అండ్ స్టిల్ ఇది ఇంకా ఓపెన్ సర్క్యూట్ లోనే ఉంది. ఎందుకు, ఇది ప్లస్ మైనస్ లోనే ఉంది కాబట్టి అది ఇంకా ఓపెన్ సర్క్యూట్ లోనే ఉంది. కానీ మనం ఆక్సిలరీ థైరిస్టర్ కూడా ఆన్ చేసేసాం ఈసారి. ఆన్ చేసినప్పుడు ఏమవుతుంది చూడండి, ఐసీ ఇలా ఉంది. ఓకే, అంటే కరెంట్ డైరెక్షన్ అలా పోతుందని కాదు, మనం అలా ఫిక్స్ చేసాం. కానీ కరెంట్ అలా పోతుందా చూసుకోండి, అలా పోదు. ఎగ్జాక్ట్ గా ప్లస్ సీట్ ఉంది కాబట్టి ఇదిగోండి ఇలా వస్తుంది కరెంట్. అంటే మనం అనుకున్న ఎజంప్షన్ చేసుకున్న కరెంట్ డైరెక్షన్ కి ఆపోజిట్ గా కరెంట్ వెళ్తుంది. అయితే కరెంట్ సర్క్యూట్, ఇందులో వెళ్తున్న కరెంట్ మ్యాగ్నెట్యూడ్ ఎంత అని అడిగితే, మీరు ఇది ఒక ట్యాంక్ సర్క్యూట్, సరిగ్గా చూస్తే అది ఒక ట్యాంక్ సర్క్యూట్. ట్యాంక్ సర్క్యూట్ లో మీకు ఛార్జింగ్ కరెంట్ కి మీకు ఒక వాల్యూ చెప్పాను నేను. ఓకే, VS√C/L sin ωt, ఇది ఆల్రెడీ డిరైవ్ కూడా చేశాను నేను. ఓకే, అయితే ఇక్కడ ఐసీ కాదు, నార్మల్ గా ఐసీ గీసాను, కానీ విత్ రెస్పెక్ట్ టు ఐసీకి ఈ డైరెక్షన్ అన్నది ఎలా ఉంది, ఆపోజిట్ గా ఉంది కాబట్టి దీన్ని మైనస్ గా అనుకోవాలి. అది మనం థర్డ్ ఎజంప్షన్ అన్నది ఏదైతే చెప్పానో ఆ ఎజంప్షన్ అన్నది దాని మీనింగ్ ఇది. ఓకే, అంటే ఇప్పుడు కరెంట్ మీకు తెలిసింది, ఇది ఎలా వచ్చింది, ప్లస్ వచ్చిన మోడిఫికేషన్ ఏంటంటే ఐసీ ఈజ్ ఈక్వల్ టు మైనస్ VDC. ఎందుకంటే ఇక్కడ VDC కదా వోల్టేజ్ మనం తీసుకుంటుంది, దట్స్ వై VDC√C/L sin ωt అనే కరెంట్ ఫ్లో అవుతుంది. ఓకే, ఆల్రెడీ ఇక్కడ I0 కరెంట్ ఫ్లో అవుతుంది, IT1 ఈజ్ ఈక్వల్ టు I0 కరెంట్, దాంట్లో ఏం చేంజెస్ ఏం రాలేదు. ఎందుకంటే ఆ కరెంట్ ఈ కరెంట్ మ్యాచ్ అవ్వడానికి ఇంకా డయోడ్ అన్నది ఓపెన్ సర్క్యూట్ లో ఉంది కాబట్టి ఇది అంతా సెపరేట్ సర్క్యూట్ అనుకోవచ్చు. ఎందుకంటే ఏదైతే కరెంట్ ఉందో అది ఇలా ఇందులోంచి మళ్ళీ ఇక్కడ మళ్ళీ ఇలా ఇందులోనే ఈ లూప్ లోనే తిరుగుతుంది, మన మెయిన్ కరెంట్ ని డిస్టర్బ్ చేయట్లేదు. దట్స్ వై దిస్ ఈ సర్క్యూట్ విల్ బి స్టేయింగ్ లైక్ దిస్. ఓకే, మనకి రెండు కరెంట్స్ మ్యాగ్నెట్యూడ్స్ వచ్చినాయి. ఇప్పుడు వేవ్ ఫార్మ్స్ దగ్గరికి వెళ్ళి ఆ కరెంట్ చూద్దాం. ఇప్పుడు కూడా ఇక్కడ కూడా సేమ్ కరెంట్ అన్నది సెకండ్ కూడా ఇదిగోండి ఇక్కడ వరకు ఇలా సెకండ్ మోడ్ అనుకొని ఇద్దాం. ఇక్కడ వరకు ఇది అన్నది డిపెండ్ అయి ఉంటుంది, మన మీద డిపెండ్ అయి ఉంటుంది. ఎగ్జాక్ట్లీ T1 దగ్గర ఆక్సిలరీ థైరిస్టర్ ఆన్ చేసినప్పుడు ఈ కరెంట్ లో ఎటువంటి చేంజెస్ రాలేదు. ఇది మెయిన్ IT1 అన్నది ఇంకా I0, ఇది I0 అని కూడా పెట్టుకుందాం కన్ఫ్యూజ్ లేకుండా. ఓకే, I0 అన్నది అలా చేంజెస్ అన్నది ఏం రాలేదు, సేమ్ ఇప్పుడే చూసాం మనం, ఆ కరెంట్ అన్నది సేమ్ వచ్చింది. ఇప్పుడు ఐసీ మాత్రం మనకేమొచ్చింది, -VDC√C/L sin ωt. అంటే ఆ కరెంట్ బ్లాక్ కలర్ లో చూస్తే ఇదిగోండి ఇది ఇలా వచ్చింది అనమాట. ఎందుకు నేను నెగిటివ్ సైడ్ వేసాను, అది -VDC. దీని మ్యాగ్నెట్యూడ్ ఎంత, దీని మ్యాగ్నెట్యూడ్ -VDC√C/L. మ్యాగ్నెట్యూడ్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి డైరెక్ట్ ఓన్లీ ప్లస్ రాసుకోవచ్చు, ప్రాబ్లం ఏం లేదు. ఓకే, sin ωt కాబట్టి ఇక్కడ వరకు రాసుకున్నాను. లెట్ మీ అరేంజ్ దిస్ వన్. నేను ఇంకా వేవ్ ఫామ్ ఉంది, దట్స్ వై ఐఎమ్ అరేంజింగ్ దట్ వన్. ఓకే, నెక్స్ట్ ఎప్పుడైతే VDC, ఇప్పుడు కెపాసిటర్ వోల్టేజ్ గీయాలి కదా, మీరు ఫస్ట్ ఈక్వేషన్ లో చూసుకొని ఉంటే మనం లాస్ట్ క్లాస్ లో కూడా డిరైవ్ చేసాము. లెట్ మీ షో దట్ వన్. ఇదిగోండి కెపాసిటర్ వోల్టేజ్ కి VDC కాస్
ఒమేగా టీ అని చెప్పి మనం డెరైవ్ చేసాం. ఇట్ విల్ బి విత్ రెస్పెక్ట్ టు ఇలా వస్తుంది కాస్ ఒమేగా టీ కాబట్టి ఓకే ఎగ్జాక్ట్లీ దీని పీక్ పొజిషన్ కి కాస్, అది కాస్ కాబట్టి కాస్ గానే వస్తుంది. మీకు కాస్ ఎలా వస్తుందో తెలుసు కదా. ఈ ముందు పార్ట్ చూడొద్దు, ఈ ముందు పార్ట్ వేరే మోడ్ లో ఉంది. ఈ మోడ్ మారినప్పుడు అందులో కెపాసిటర్ వోల్టేజ్ స్లోగా రివర్స్ అయిపోతుంది. దాని మీనింగ్ ఏంటంటే ఇదిగోండి ఇక్కడ ఇది ఒక ట్యాంక్ సర్క్యూట్, ఇది కరెంట్ అన్నది ప్లస్ మైనస్ తో ఉంది. స్లోగా దాని కరెంట్ అంతా కూడా ఇలా ఈ యాంటీ క్లాక్ వై డైరెక్షన్ లో ఫ్లో అవుతున్న కొద్దీ అదేమవుతుంది, స్లోగా దాని యొక్క ఛార్జింగ్ మొత్తం కూడా అయిపోతుంది. అయిపోయిన తర్వాత ఎంటైర్ ఇండక్టర్ తీసేసుకుంటుంది. ఓకే, ఇండక్టర్ తీసుకున్న తర్వాత మళ్ళీ అది రివర్స్ లో ఛార్జ్ అవడం స్టార్ట్ అవుతుంది. ఓకే, రివర్స్ లో స్టార్ట్ అయ్యి ఎంత వరకు రివర్స్ లోకి వెళ్తుంది అంటే మైనస్ VDCకి వెళ్తుంది. అంటే దాని మీనింగ్ ఏంటంటే వాట్ ఎవర్ ద పొలారిటీ ఆఫ్ వోల్టేజ్ హియర్ ఇట్ విల్ బి చేంజ్డ్ టు ప్లస్ అండ్ మైనస్ హియర్. ఇలా చేంజ్ అవుతుంది, ఇలా చేంజ్ అవుతుంది. అదే వేవ్ ఫామ్ లో నేను ఇక్కడ చూపించిన కారణం ఏంటంటే ఇదిగోండి ఇక్కడ ఇది మైనస్ VDCకి దాని యొక్క పొలారిటీని చేంజ్ చేసుకుంటుంది అనమాట కెపాసిటర్. ఎప్పుడైతే మైనస్ VDCకి చేంజ్ చేసామో మనం ఏం చేయొచ్చు, ఈ టైంలో ఆక్సిలరీ థైరిస్టర్ని ఆఫ్ చేసేసేయచ్చు. ఓకే, ఎట్ ఈ టైంని T2 అనుకుందాం. వాట్ ఎవర్ ద టైమ్ హియర్ ఇట్ విల్ బి కాల్డ్ T2 అండ్ ఆక్సిలరీ థైరిస్టర్ విల్ బి ఆఫ్. ఆక్సిలరీ థైరిస్టర్ని ఆఫ్ చేసేసాం మనం. ఓకే, అప్పుడు మోడ్ 3. ఓకే, మోడ్ 3 దగ్గర T ఈజ్ ఈక్వల్ టు T2 దగ్గర ఆక్సిలరీ థైరిస్టర్ విల్ బి ఆఫ్. ఓకే, నెక్స్ట్ ఆ ఆక్సిలరీ థైరిస్టర్ ఆఫ్ అయిన వెంటనే సర్క్యూట్ ఎలా ఉంటుంది అని చెప్పి చూస్తే మీకు మళ్ళీ సేమ్ మెయిన్ సర్క్యూట్ ప్రతిసారి గీసుకోవాలి. మెయిన్ సర్క్యూట్ ఓకే, అండ్ అవర్ రిక్వైర్డ్ సర్క్యూట్ విల్ బి కెపాసిటర్, inductor, and this one will be the off. And very important point here is that here plus here minus ఈ పొజిషన్ లో ఉన్నాం మనం. at T is equal to T2 capacitor entirely changed its polarity and now whatever the diode it will be also on. డయోడ్ అన్నది ఆన్ అవుతుంది. అంటే దీని మీనింగ్ ఏంటి, డయోడ్ విల్ బి ఆన్. మనం ఇది చెయ్యక్కర్లేదు, మనం ఏం సెపరేట్ గా చేయక్కర్లేదు. ఎప్పుడైతే ఈ కెపాసిటర్ అన్నది రివర్స్ పొలారిటీ అయ్యిందో ఆపోజిట్ గా ఇంకా ఈ మైనస్ అన్నది ఇదిగోండి ఇక్కడికి వచ్చేస్తుంది. ఆక్సిలరీ థైరిస్టర్ క్యానోడ్ క్యాథోడ్, ఈ మైనస్ వచ్చినప్పుడు ఇది ఆఫ్ అయిపోతుంది ఆటోమేటిక్. ఇది మనం ఏం సెపరేట్ గా ఆఫ్ చేయట్లేదు, అదే ఆఫ్ అయిపోతుంది. అది ఎప్పుడైతే ఇక్కడ మైనస్ వచ్చి ఇక్కడ యానోడ్ కి తగిలిన వెంటనే కెపాసిటర్ వోల్టేజ్ ఎప్పుడైతే రివర్స్ అయిపోయిందో ప్లస్ VDC నుంచి మైనస్ VDCకి వచ్చిందో ఆక్సిలరీ థైరిస్టర్ ఆఫ్ అయిపోవడం, అదే ఇన్స్టెంట్ లో డయోడ్ కూడా ఆన్ అయిపోవడం, అదే జరిగిపోతుంది. మనం సెపరేట్ గా చేయాల్సిన అవసరం లేదు. అది అడగచ్చు మీరు, ఎందుకంటే మనం ఇదంతా కూడా మెయిన్ థైరిస్టర్ ఆఫ్ చేయడానికి మనం ఒక వాడుతున్న సర్క్యూట్ ఇది. మరి ఈ సర్క్యూట్ ని ఎవరు ఆఫ్ చేస్తారు అని చెప్పి అనుకుంటున్నాం కదా, అదే అందుకని అలా కన్ఫ్యూజ్ లేకుండా మీకు క్లారిటీ కోసం చెప్తున్నాను. ఎప్పుడైతే కెపాసిటర్ యొక్క పొలారిటీ ఏదైతే ఇక్కడ చూస్తున్నారో ఆ పొలారిటీ రివర్స్ అయిన వెంటనే ఇప్పుడు మీరే చూడొచ్చు ఆక్సిలరీ థైరిస్టర్ యొక్క యానోడ్ అన్నది నెగిటివ్ కనెక్ట్ చేసి ఉంది, క్యాథోడ్ అన్నది పాజిటివ్ కనెక్ట్ చేయడం వల్ల ఆటోమేటికలీ ఆక్సిలరీ థైరిస్టర్ అన్నది ఆఫ్ అయిపోతుంది. ఎవ్వరు ఆఫ్ చేయాల్సిన అవసరం లేదు, ఆటోమేటికలీ ఆఫ్ అయిపోతుంది. అట్ ద సేమ్ టైం సేమ్ పాజిటివ్ అన్నది ఇక్కడ రావడం, ప్లస్ ఆల్రెడీ ఇది ఆన్ చేసి ఉంది కదా, అప్పుడు ఈ నెగిటివ్ అన్నది ట్రావెల్ అయ్యి ఇక్కడికి రావడం వల్ల దీనికి కూడా ఎటువంటి ప్రాబ్లం లేకుండా డయోడ్ కూడా ఆన్ అయిపోతుంది. ఇది ఈ సర్క్యూట్. ఇప్పుడు కరెంట్ అన్నది మీరు చూస్తే కరెంట్కి ఏం ప్రాబ్లం ఏం లేదు. ఇప్పుడు ఏదైతే మనం ఇంత ప్లస్ మైనస్ ఇలా ఉండడం వల్ల ఐసీ కరెంట్ ఇలా ఉంది, ఐసీ కరెంట్ అన్నది ఇప్పుడు కిందకి వెళ్ళదు, ఇటు వెళ్ళదు. ఇట్ ఈస్ నాట్ గోయింగ్ బికాజ్ ఇట్ ఈస్ ఓపెన్ సర్క్యూట్. ఇట్ హ్యాడ్ టు గో టు అప్ సైడ్. ఐసీ కరెంట్ అన్నది పైకి వెళ్తుంది. ఆల్రెడీ I0 కరెంట్ అన్నది ఇక్కడ ఫ్లో అవుతుంది, IT1 కరెంట్ అన్నది ఇలా ఫ్లో అవుతుంది. మీరు చూస్తే ఈ పాయింట్ లో మీరు KCL కింద రాస్తే కనుక రాస్తే I0 ఈజ్ ఈక్వల్ టు IT1 ప్లస్ IC అని చెప్పి రాస్తాం. IC1 ప్లస్ IC. ఓకే, అయితే గుర్తుపెట్టుకోండి ఇక్కడ కూడా కరెంట్ ఐసీనే కదా, ఎందుకంటే లూప్ ఫామ్ అవ్వాలి. మళ్ళీ ఈ కరెంట్ ఐసీ, మళ్ళీ ఈ కరెంట్ ఇటు కూడా ఆపోజిట్ గా ఫ్లో అవుతుంది కరెంట్. ఓకే, I0 అన్నది కాన్స్టెంట్, ఇది కాన్స్టెంట్, దీన్ని మనం ఇంక్రీజ్ చేయలేం. ఆల్రెడీ ఇది మెయిన్ లోడ్ సర్క్యూట్ మీద డిపెండ్ అయి ఉంటుంది. అందుకనే IT1 రాస్తే I0 మైనస్ IC అని చెప్పి రాసుకోవాలి. ఇక్కడ IT1 ఈజ్ ఈక్వల్ టు
ఐ నాట్ మైనస్ ఐసి. ఇప్పుడు దీన్ని మనం ఫిజికల్ గా అక్కడ వేవ్ ఫామ్ లో రిప్రజెంట్ చేద్దాం, ట్రై చేద్దాం. ఓకే, ఏమవుతుంది ఇక్కడ చూద్దాం. లెట్స్ డ్రా ఫస్ట్ అవర్ సేమ్ IT1 గిద్దాం. IT1 వచ్చేటప్పటికి ఐసీని గిద్దాం. ఐసీ ఏమవుతుంది ఇక్కడ? ఐసీ it is flowing in opposite direction, right? It is flowing in same direction, but here ఒక్క నిమిషం, clarity, anything missing? Okay, I see. ఓకే, ఇది ఇంకా క్వశ్చన్స్ ఆర్డర్ లోనే ఉంది కాబట్టి స్లోగా దాని యొక్క వాల్యూ ఇంక్రీజ్ చేసుకుంటా వస్తుంది. కాస్ట్ లోనే ఉంది కదా, ఇంకా అదే సైన్ లోనే ఉంది కదా. ఆ సైన్ విసి రూట్ సి బై ఎల్ సైన్ ఒమేగా టీ అని చెప్పాను కదా, ఐసి అదే వాల్యూ ఇలా ఇంక్రీజ్ చేసుకుంటా వస్తుంది. అప్పుడు ఒక మోడ్ తీసుకుందాం, దీని మోడ్ని T3 అనుకుందాం. ఆ T3 దగ్గర ఎగ్జాక్ట్ గా దీని మ్యాగ్నిట్యూడ్ అన్నది I నాట్ అయిందండి. దీని మ్యాగ్నిట్యూడ్ I నాట్ అయిందండి. ఈ మ్యాగ్నిట్యూడ్ దగ్గర ఎప్పుడైతే ఐసి I నాట్ అవుతుందో దాని మ్యాగ్నిట్యూడ్ వచ్చి చెప్తున్నాం మనం. అప్పుడు ఇక్కడ చూస్తే ఐసి అన్నది దాని మ్యాగ్నిట్యూడ్ I నాట్ అయింది అనుకోండి ఈ ఈక్వేషన్ నుంచి, అప్పుడు IT1 వాల్యూ ఎంత? 0, అంతే కదా. దాన్ని చూసుకోండి మీరు. ఇంకా నేను ఎందుకు ఈక్వేషన్ రాశానంటే ఐసి స్లోగా ఇంకా సైనసాయిడల్ పాయింట్ ఆఫ్ వ్యూలోనే ఇంక్రీజ్ అవ్వుకుంటూ దాని మ్యాగ్నిట్యూడ్ అన్నది I నాట్కి రీచ్ అవుతుంది. మ్యాగ్నిట్యూడ్ గురించి మాట్లాడుతున్నా, I నాట్కి వెళ్తుందని కాదు దాని మీనింగ్. మ్యాగ్నిట్యూడ్ గురించి మాట్లాడుకున్నప్పుడు స్లోగా ఇది ఆల్రెడీ ఫిక్స్డ్, ఇది కూడా I నాట్, ఈ రెండు I నాట్ మైనస్ I నాట్ అయ్యేటప్పుడు 0 అయిపోతుంది. అంటే ఇక్కడ మీకు దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలంటే ఇదిగోండి ఆల్రెడీ ఇక్కడ I నాట్ అనే కరెంట్ ఫ్లో అవుతుంది, ఇటు ఐసి అనే కరెంట్ ఫ్లో అవుతుంది. ఇప్పుడు టోటల్ గా రెండు మ్యాగ్నిట్యూడ్స్ ఒకటే అయింది అనుకోండి, ఆపోజిట్ కరెంట్ డైరెక్షన్ లో ఫ్లో అవడం వల్ల ఓన్లీ కరెంట్ అన్నది 0 అయిపోతుంది. ఇదే కరెంట్ కమ్యుటేషన్ చేస్తుంది. దాని మెయిన్ దీనికి పేరు కరెంట్ కమ్యుటేషన్ అని ఎందుకు వచ్చిందంటే ఫస్ట్ కరెంట్ 0 అయిపోతుంది ఇక్కడ. అయితే మీ కమ్యుటేషన్ లో సెకండ్ మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ముందు కరెంట్ 0 అవ్వాలి, నెక్స్ట్ నెగటివ్ వోల్టేజ్ అన్నది కూడా అప్లై చేయాలి. అదే మనం ఇక్కడ కూడా రిప్రజెంట్ చేద్దాం. ఓకే, చూడండి, ఎప్పుడైతే ఇదిగోండి నేను దీని గురించి చెప్తున్నాను. ఇలా స్లోగా ఇలా అయితే ఎప్పుడైతే I నాట్ అవుతుందో ఆటోమేటిక్ గా IT1 కరెంట్ స్లోగా 0 అయిపోతుంది. దాని మీనింగ్ అదే నేను చెప్పింది. ఈ రెండు కూడా ఇంటర్లింక్ అయి ఉంటాయి, ఎందుకంటే రెండు ఆపోజిట్ డైరెక్షన్ లో పోతుంటుంది. దీని మ్యాగ్నిట్యూడ్ ఇంక్రీజ్ అయితే IT1 మ్యాగ్నిట్యూడ్ కరెంట్ 0 అయిపోతుంది. వెంటనే ఇది ఇంకా కంటిన్యూ అవుతుంది. బ్లూ కలర్ ఇది కూడా ఇంకా కొసైనసాయిడల్ లోనే ఉంటుంది. అది సైనసాయిడల్ లో ఉన్నప్పుడు ఇది కూడా కొసైనసాయిడల్ లోనే ఉంటుంది ఈ పొజిషన్ వరకు కూడా. ఎగ్జాక్ట్లీ T3 అన్నప్పుడు T3 దగ్గర ఏమవుతుంది? నౌ దిస్ సర్క్యూట్ ఈజ్ ఓవర్. కరెక్ట్ గా ఏదైతే మెయిన్ థైరిస్ట్ అన్నది దాని యొక్క ఆఫ్ ప్రాసెస్ అన్నది ఆఫ్ అయిపోతుంది. ఎందుకంటే కరెంట్ 0 అయింది కదా, మీరు చూడొచ్చు మెయిన్ థైరిస్టర్ లో ఈ పొజిషన్ దగ్గర కరెంట్ 0 అయింది. ఎందుకు 0 అయింది? దాంట్లో ఫ్లో అవుతున్న కరెంట్ ఐసీ మ్యాగ్నెట్యూడ్ అక్కడికి వెళ్ళింది. అప్పుడు మనకి మోడ్ 4 అన్నది స్టార్ట్ అవుతుంది అనమాట. మోడ్ 4. ఓకే, మోడ్ 4 T3 దగ్గర ఇది ఎలా స్టార్ట్ అయింది? ఐసి I నాట్ అవ్వడం వల్ల T1 అన్నది ఆఫ్ అయిపోయింది. ఆఫ్ అయిపోయినప్పుడు ఆ సర్క్యూట్ ఎలా ఉంటుంది? అగైన్ ఆ సర్క్యూట్ ఎలా ఉంటుంది మళ్ళీ గీద్దాం. అంటే మెయిన్ సర్క్యూట్ ఈసారి ఆఫ్ అయిపోయింది. ఓకే, లోడ్. ఓకే, అయితే ఇక్కడ ఇన్బిల్ట్ సర్క్యూట్ ఏమైనా పనిచేస్తుందా అంటే ఇంకా కెపాసిటర్ ఉంది, ఇండక్టర్ ఉంది, అండ్ డయోడ్ కూడా ఆన్ అయి ఉంది. కాబట్టి దీన్ని ఇలా గీస్తున్నాను నేను. ఈ ఆక్సిలరీ థైరిస్ట్ ఆల్రెడీ ఆఫ్ పొజిషన్ లో ఉంది. వాట్ ఎవర్ ద కరెంట్ I నాట్ అన్నది ఇలా ఉంది. ఓకే, నౌ వాట్ ఎవర్ దట్. ఓకే, నౌ ఈ కరెంట్ అన్నది మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఇక్కడ కూడా I నాటే కదా. అంటే ఇదిగోండి ఇలా I నాట్ వస్తుంది, ఇలా I నాట్ వస్తుంది, మళ్ళీ ఇక్కడ కూడా I నాట్ కరెంట్ అన్నది ఇప్పుడు ఇదిగోండి ఇలా ఫ్లో అవుతుంటుంది అనమాట, ఇలా. ఓకే, I నాట్ కరెంట్ అన్నది అంటే ఇక్కడ ఐసీ అనుకున్నాం కదా, ఇప్పుడు ఐసీ I నాట్ అయిపోయింది. ఆల్రెడీ ఐసీ I నాట్ అయినప్పుడు అది లోడ్ కరెంట్ కింద కన్వర్ట్ అయిపోయింది మనకి ఇప్పుడు నుంచి మనకి. ఓకే, మీనింగ్ ఇంకా సైనసాయిడల్ మ్యాగ్నిట్యూడ్ తో ఏదైతే ఐసీ అన్నదో ఇప్పుడు నుంచి అది పనిచేయదు. ఎందుకు? నౌ ఇట్ హ్యాస్ బీన్ చేంజ్డ్ అండ్ ఇట్ విల్ ఫాలో వాట్ ఎవర్ ద I నాట్ కాన్స్టెంట్. I నాట్ ని మనం చేంజ్ చేయలేం ఇప్పుడు. అంటే దీని మీనింగ్ ఏంటంటే మీరు వేవ్ ఫామ్ దగ్గరికి వెళ్తే ఐసీ అన్నది ఈ పొజిషన్ నుంచి గీస్తే స్ట్రైట్ లైన్ గీయాలి. ఓకే,
స్ట్రైట్ లైన్ గీయాలి. ఇంకా ఎందుకు, ఆల్రెడీ I0 ఇంకా ఉంది, ఇదిగోండి ఈ పొజిషన్ లో ఉన్న వస్తుంది I0 ఇంకా ఉంది కదా, ఇదిగోండి ఏదైతే స్ట్రైట్ లైన్ ఉందో అదే స్ట్రైట్ లైన్ గీస్తున్నాం. ఓకే, అయితే ఈ వేవ్ ఫామ్ లో ఇంకొంత మోడిఫికేషన్స్ ఉంటాయి. లెట్ మీ ఓకే ఎన్లార్జ్ చేద్దాం ఫస్ట్. నెక్స్ట్ ఈ మోడ్ వరకు కూడా ఇదిగోండి ఇలా గీసుకుంటే మనకి క్లారిటీ కోసం గీస్తున్నాను, గీయాల్సిన అవసరం లేదు. ఇక్కడ నుంచి ఇంకా ఐసి అన్నది ఒక లీనియర్ గా అంటే మనకి ఇలా ఒక కాన్స్టెంట్ పాత్ వచ్చింది కాబట్టి మరి విసి ఏమైపోతుంది చెప్పండి, విసి ఏమైపోతుంది, కరెంట్ అన్నది ఐసి అన్నది కాన్స్టెంట్ అయిపోయింది. ఇప్పుడు ఐసి ఐసి అన్నది సైనసాయిడల్ అయినప్పుడు విసి అన్నది కొసైన్తో వస్తుంది. కానీ ఐసి అన్నది కాన్స్టెంట్ అయిపోయింది. అప్పుడు విసి ఏమవుతుందో ఒకసారి ఎలా వస్తుందని చెప్తే మీకు డైరెక్ట్ గా యూ కెన్ టేక్ విసి ఈజ్ ఈక్వల్ టు కెపాసిటర్ కదా 1/c ఇంటిగ్రల్ ఐడిటి, ఇది కదా ఫార్ములా. మీకు ఇది ఆల్రెడీ కాన్స్టెంట్ అయిపోయింది. ఇంటిగ్రేషన్ ఆఫ్ కాన్స్టెంట్ ఏమొస్తుంది మీకు, లీనియర్ పార్ట్ వస్తుంది. లీనియర్ అంటే ఇక్కడ నుంచి మీకు గీస్తే ఎలా వస్తుందంటే, లెట్ మీ డ్రా దట్ వన్. ఓకే, స్లోగా ఒక లీనియర్ పార్ట్ గా అలా స్ట్రైట్ లైన్ వస్తుంది అన్నమాట, స్ట్రైట్ లైన్ పాయింట్ ఆఫ్ వ్యూలో వస్తుంది. ఓకే, అయితే మళ్ళీ విడిసి మ్యాగ్నిట్యూడ్ తో అది రీచ్ అయిన వెంటనే విడిసి మ్యాగ్నిట్యూడ్ రీచ్ అవుతుంది, లీనియర్ పార్ట్ కింద వస్తుంది ఎగ్జాక్ట్లీ. ఓకే, లెట్స్ టేక్ దిస్ వన్. ఓకే, ఇక్కడ వరకు అయితే సరిపోతుంది, మీకు అర్థం అవుతుంది అనుకుంటున్నాను నేను. ఓకే, దిస్ ఈజ్ వాట్ ద విడిసి లుక్స్ లైక్. ఎందుకు లీనియర్ పార్ట్ ఎందుకు వస్తుందంటే చూసుకోండి. అయితే ఇక్కడ క్వశ్చన్స్ ఎలా రావచ్చు, అయితే ఆపరేషన్ అయితే అయిపోయింది, మోడ్ 1 అయిపోయింది, మోడ్ 2, మోడ్ 3 అయిపోయింది. మోడ్ 4 లో మన మెయిన్ టార్గెట్ ఏంటి, T1 ఆఫ్ చేస్తున్నాం కాబట్టి T1 ఆఫ్ చేసాం, ఐసి ఈజ్ ఈక్వల్ టు I0 వచ్చేసింది. ఓకే, మళ్ళీ నెక్స్ట్ సైకిల్ ఆన్ అవుతుంది అని వెంటనే, నెక్స్ట్ సైకిల్ అంటే మీనింగ్ ఏంటంటే మళ్ళీ మోడ్ 1కి వెళ్తాం అనమాట. ఇక్కడ నుంచి మళ్ళీ నెక్స్ట్ సైకిల్ ఆపరేషన్ కంటిన్యూ అవుతా ఉంటుంది. మళ్ళీ ఆన్ చేయాలి అనుకుంటే మోడ్ 1కి వెళ్తాం, కాదు మనం ఆన్ చేయకూడదు అనుకుంటే ఇంక ఇలా ఆఫ్ చేసేసాం కాబట్టి ఎంటైర్ ఆపరేషన్ విల్ బి కంప్లీటెడ్. కానీ క్వశ్చన్స్ అన్నది ఇక్కడ అదే కాదు, కొంత మిగతా క్వశ్చన్స్ కూడా అడగచ్చు. ఫస్ట్ ఇంపార్టెంట్ అబ్జర్వేషన్స్ అనమాట. ఇక్కడ అబ్జర్వేషన్స్ ఏంటి అని అడిగితే, వాట్ ఈస్ ద మ్యాక్సిమం కరెంట్ ఫ్లోయింగ్ ఇన్ IT1 లో ఎంటైర్ ఈ 4 మోడ్లో మ్యాక్సిమం కరెంట్ ఎంత? ఓకే, అయితే ఇక్కడ ఒక క్రిటికల్ అబ్జర్వేషన్ చెప్తే, మీకు ఐసి కరెంట్ I0 కన్నా ఎక్కువ ఉండాలి, లేకపోతే ఈ సర్క్యూట్ పనిచేయదు, గుర్తుపెట్టుకోండి. ఇదే చాలా సార్లు అడిగారు మనకి గేట్ క్వశ్చన్స్ లో కూడా. అంటే దీన్ని ఎలా కూడా రాసుకోవచ్చు, IC/I0 అన్నది గ్రేటర్ దెన్ 1 ఉంటేనే. ఐసి అంటే మ్యాగ్నిట్యూడ్ ఏంటి చెప్పాను, ఐసి కరెంట్ అంటే ఏంటి, విడిసి రూట్ C/L కరెంట్ అన్నది I0 కన్నా ఎక్కువ ఉంటేనే ఇది, ఈ కరెంట్ అన్నది మ్యాగ్నిట్యూడ్. ఒకవేళ ఐసి లెస్ దెన్ I0 అనుకోండి, ఒకవేళ ఇలా సర్క్యూట్ కనుక మీరు డిజైన్ చేశారనుకోండి, ఏమవుతుందంటే ఇదిగోండి ఇక్కడ ఐసి కరెంట్ I0కి రీచ్ అవ్వాలి కదా ఈ పాయింట్ లో, కానీ తక్కువ అంటున్నాం కాబట్టి ఎప్పుడు ఆ పాయింట్ అనేది రీచే కాదు, కాబట్టి ఇక్కడ SCR అన్నది ఎప్పుడు ఆఫ్ కూడా కాదు. ఫస్ట్ పాయింట్ అది తెలుసుకోండి. ఓకే, అండ్ వాట్ ఎవర్ ఈ ఎంటైర్ మోడ్ ఆఫ్ ఆపరేషన్ లో IT1 ఒక మాక్సిమం కరెంట్ ఇదిగోండి, మీరు చూస్తే ఎప్పుడు దీంట్లో IT1 లో వెళ్తున్న మాక్సిమం కరెంట్ I0. ఓకే, మాక్సిమం కరెంట్ ఆఫ్ I0 ఇస్ I0 ఓన్లీ, ఫస్ట్ పాయింట్. ఓకే, నెక్స్ట్ మాక్సిమం కరెంట్ ఆఫ్ ఆక్సిలరీ థైరిస్టర్ ఐటీఏలో వెళ్తున్న కరెంటు, అది కూడా గీసామా? ఐటీఏ కరెంట్ గీయలేదు మనం, అయితే సర్క్యూట్ చూసి చెప్పచ్చు. ఎప్పుడైతే ఆన్ అవుతుందో ఇదిగోండి ఆక్సిలరీ థైరిస్టర్ వెళ్తున్న కరెంట్ ఎంత, ఐసీనే, ఆపోజిట్ డైరెక్షన్ లో వెళ్తుంది, బట్ ఓన్లీ ఐసీ కరెంట్ వెళ్తుంది కాబట్టి యూ హ్యావ్ టు రైట్ ఐసీ హియర్. అండ్ వాట్ ఈస్ దట్ కరెంట్, విఎస్ విడిసి రూట్ C/L, మ్యాగ్నిట్యూడ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్తున్నాను నేను. ఓకే, ఫేజ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కాదు. ఓకే, నౌ they can ask the circuit turn off time, very important, very important. Circuit turn off time, ఇదంతా కూడా ఆఫ్ గురించి చెప్తున్నాం కాబట్టి సర్క్యూట్ టర్న్ ఆఫ్ టైం వాళ్ళు అడగచ్చు మనకి.
టీసీని అడగచ్చు వాళ్ళు. అయితే టీసీని ఎలా అబ్జర్వ్ చేయాలి? ఫస్ట్ మీకు సర్క్యూట్ టర్న్ ఆఫ్ టైం ఎలా అబ్జర్వ్ చేయాలి అంటే రూల్ ఏంటి? రూల్ ఏంటంటే మీకు ముందు కరెంట్ జీరో అవ్వాలి. ఇదిగోండి T3 దగ్గర నుంచి జీరో అవుతుంది కరెంటు. మీరు అబ్జర్వ్ చేసుకోవచ్చు. ఇదిగోండి T3 దగ్గర మెయిన్ కరెంట్ ఏదైతే ఆఫ్ చేయాలనో దాని యొక్క కరెంట్ జీరో అవుతుంది. తర్వాత రివర్స్ వోల్టేజ్ అప్లై చేయాలి. ఇదిగోండి రివర్స్ వోల్టేజ్ ఆల్రెడీ రెడీగా ఉంది మనకి, కెపాసిటర్ వోల్టేజ్, దీన్ని VAB అంటున్నాను అన్నమాట. ఓకే, ఈ రెండు అడగచ్చు వాళ్ళు, టీసీ ఎంత, సర్క్యూట్ టర్న్ ఆఫ్ టైం ఎంత, అలాగే రివర్స్ వోల్టేజ్ ఎంత అని అడిగితే సర్క్యూట్ టర్న్ ఆఫ్ టైం అన్నది ఎక్కడి నుంచి వస్తుందంటే ఇదిగోండి ఇక్కడ నుంచి ఇక్కడ వరకు వస్తుంది. అంటే లీనియర్ పార్ట్ అన్నది నేను గీసేటప్పుడు ఇదిగోండి ఇక్కడ వరకు తీసుకోండి. ఆ లైన్ పై నుంచి వస్తుంది లైన్, కొంచెం నేను యువతలకు గీసేసాను. ఎప్పుడైతే లీనియర్ గా అది జీరో అవుతుంది చూసారా, అక్కడ వరకు తీసుకుంటే మనకి ఇది టీసీ వాల్యూ అన్నమాట. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు T3 నుంచి T4 వరకు ఈ లైన్ ని ఏదైతే లాస్ట్ లైన్ గీసాను చూసారా అది T4 అనుకుంటే మనకి టీసీ అన్నది T4 మైనస్ T3 అని చెప్పి రాసుకోవచ్చు. విఆర్ రివర్స్ వోల్టేజ్ ఎంతంటే మ్యాగ్నిట్యూడ్ వైజ్ VAB అని చెప్పచ్చు. ఈ రెండు కూడా ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, వాట్ ఐ హావ్ టు ఫైండ్ అవుట్, అది లీనియర్ పార్ట్ లో ఉన్నప్పుడు టీసీ వాల్యూ ఎంత, సర్క్యూట్ టర్న్ ఆఫ్ టైం T4 మైనస్ T3, అండ్ రివర్స్ వోల్టేజ్ ఎంత మనకి అప్లై వస్తుందంటే VAB అని అడగచ్చు. ఓకే, అదే దాని యొక్క మ్యాగ్నిట్యూడ్స్ ఫైండ్ అవుట్ చేయడం కోసం మనం ఏం చేస్తున్నాం అంటే ఈ లీనియర్ పార్ట్ చూసారు, ఈ లీనియర్ పార్ట్ లో కొంత మోడిఫికేషన్ చేస్తున్నాం మనం. ఓకే, వాట్ ఆర్ ద ఫస్ట్ మోడిఫికేషన్ విల్ బి, ఈ పాయింట్ ని నేను X అనుకుంటున్నాను. ఓకే, అండ్ దిస్ పాయింట్ విల్ బి Y అండ్ దిస్ పాయింట్ విల్ బి Z. ఇలా అనుకోవడం వల్ల మనకి ఒక ట్రయాంగిల్ వస్తుంది ఇలాగా XYZ. మీరు చూస్తే ఇది టీసీ, ఇది సర్క్యూట్ టర్న్ ఆఫ్ టైం. ఓకే, ఇది VAB, దీని మ్యాగ్నిట్యూడ్ ఆల్రెడీ తెలుసు మనకి, ఇది VAB, ఇది VAB. నౌ యూజింగ్ దట్ వన్ విల్ ఫైండ్ అవుట్ ద రిమైనింగ్. ఇప్పుడు దీని యొక్క స్లోప్ ఏంటి, ఇది కావాలి, XZ వాల్యూ కావాలి. XZ వాల్యూ లీనియర్ కదా, లీనియర్ అన్నప్పుడు ఇంకా డైరెక్ట్ గా మనం ఎలా రాసుకోవచ్చు, లీనియర్ అంటే డైరెక్ట్ గా ఇది ఓకే, విత్ రెస్పెక్ట్ టు కరెంట్ అయితే XZ అన్నది I0/C అని చెప్పి రాసేసుకోవచ్చు, I0/C అని చెప్పి రాసేసుకోవచ్చు. ఓకే, ఒకవేళ మీకు అది కుదరకపోతుంటే అలా డైరెక్ట్ గా ఎస్యూమ్ చేసుకోవడం కుదరకపోతే లెట్ మీ కమ్ టీసీని ఫైండ్ అవుట్ చేయనప్పుడు ఓకే, V is equal to 1/C ఇంటిగ్రల్ IDT అని చెప్పి రాసుకుంటాం కదా, ఇది నార్మల్ ఈక్వేషన్. ఇప్పుడు ఇక్కడ VAB రాద్దాం, 1/C వాట్ ఎవర్ ద కరెంట్, I0 కరెంట్ కదా అక్కడ ఫ్లో అయ్యేది, ఇక్కడ TC రాద్దాం. దీని నుంచి మీరు డెరైవ్ చేసుకోవచ్చు. ఇప్పుడు TC కావాలనుకోండి మీరు, TC ఈజ్ ఈక్వల్ టు CVAB బై I0 అని చెప్పి రాసుకోవచ్చు. ఇదే సర్క్యూట్ టర్న్ ఆఫ్ టైం. ఎలా వచ్చింది, ఇలా ఎగ్జంప్షన్స్ కోసం తీసుకుంటున్నాను నేను, ఇది కూడా కరెక్ట్ ఆన్సర్ వస్తుంది. ఓకే, సర్క్యూట్ టర్న్ ఆఫ్ టైం అంటే దీన్ని మనం వేవ్ ఫామ్ నుంచి చూసుకుంటే ఏంట T4 మైనస్ T3. ఓకే, లీనియర్ పార్ట్, లీనియర్ ఎందుకు నేను ఇంటిగ్రేషన్ లో తీసేసాను, ఎందుకంటే I0 లీనియర్, I0 అన్నది ఇంకా I0 అన్నది కాన్స్టెంట్ కాబట్టి మీకు V అన్నది ఏదైతే వోల్టేజ్ ఉందో అది లీనియర్ కింద ర్యాంప్ వోల్టేజ్ కింద వస్తుంది కాబట్టి ఇది. ఓకే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ దే హౌ టు ఫైండ్ అవుట్ T3 ఎగ్జాక్ట్ వాల్యూ కూడా ఫైండ్ అవుట్ చేయమన్నారు అనుకోండి, మనకు ఆల్రెడీ కండిషన్ తెలుసు, IC వాల్యూ I0 కి ఈక్వల్ అయింది కదా, ఎక్కడ ఎగ్జాక్ట్లీ T3 దగ్గర ఈక్వల్ అవుతుంది, ఎగ్జాక్ట్లీ T3 దగ్గర I0 ఈజ్ ఈక్వల్ టు IC ఈక్వల్ అయింది కాబట్టి మ్యాగ్నిట్యూడ్ వైజ్ V0 C/L sin ఒమేగా T3 అని రాయాలి, ఈజ్ ఈక్వల్ టు I0 ఒమేగా T3 ఈజ్ ఈక్వల్ టు sin inverse of I0 by VDC root C/L అని ఫైండ్ అవుట్ చేస్తే మీకు ఇక్కడ నుంచి T3 కూడా ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు కావాలనుకుంటే, ఇలా అయినా ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు, ఎగ్జాక్ట్ T3 దగ్గర వస్తుంది. ఓకే, ఇది ఎందుకు మనకి T3ని ఎందుకు ఫైండ్ అవుట్ చేయాల్సి వస్తుందంటే ఆ రివర్స్ వోల్టేజ్ VAB ఇంకా దాని ముందు వరకు కూడా రివర్స్ వోల్టేజ్ దానికన్నా VAB అప్పుడు వరకు కూడా ఇంకా అది కొసైనసాయిడల్లోనే ఉంది కాబట్టి డైరెక్ట్లీ యూ కెన్ రైట్ VAB ఈజ్ ఈక్వల్ టు VDC కాస్ ఒమేగా T3 రాయాలి, ఎందుకంటే అదే కదా ఆ ఇన్స్టెంట్ లో ఎగ్జాక్ట్లీ మనకి రివర్స్ వోల్టేజ్ VAB కాబట్టి ఆ T3ని ఫైండ్ అవుట్ చేసి అది ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయాలి. ఓకే, దిస్ ఈస్ ద ఎంటైర్ రివర్స్ వోల్టేజ్
ఇది కూడా ఫైండ్ అవుట్ చేసాం. సర్క్యూట్ టర్న్ ఆఫ్ టైం ఎంత, అది కూడా ఫైండ్ అవుట్ చేసాం. సర్క్యూట్ టర్న్ ఆఫ్ టైం కూడా ఫైండ్ అవుట్ చేసాం. మాక్సిమం కరెంట్ ఇన్ ఆక్సిలరీ థైరిస్టర్ మాగ్నిట్యూడ్ ఫైండ్ అవుట్ చేసాం. మాక్సిమం కరెంట్ ఇన్ మెయిన్ థైరిస్టర్ I0 ఫైండ్ అవుట్ చేసాం. అండ్ వాట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ కండిషన్, దట్ IC షుడ్ బి గ్రేటర్ దాన్ I0. ఇది కండిషన్ కింద మీరు ఫర్ ఎగ్జాంపుల్ మీకు ప్రాబ్లంలో ఎప్పుడైనా కూడా I0 అన్నది 10 amperes ఇచ్చి ICP అంటే దీని మ్యాగ్నిట్యూడ్ గురించి చెప్తున్నాను. ఇది ఈ మ్యాగ్నిట్యూడ్ కరెంట్ 5 amperes అని చెప్పి మీరు ప్రాబ్లమ్స్ లో కనుక సబ్స్టిట్యూట్ చేసేసారనుకోండి, మీకు అంత అసలు సబ్స్టిట్యూట్ చేయకూడదు, సర్క్యూట్ విల్ ఫెయిల్. ఆన్సర్స్ అయితే వస్తాయి, మీరు సబ్స్టిట్యూట్ చేస్తే ఏదో ఒక వాల్యూస్ వస్తాయి, కానీ అలా ఆ ఫస్ట్ పాయింట్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ICP బై I0 వాల్యూ అన్నది గ్రేటర్ దెన్ 1 ఉండాలి. దీన్ని ఆపోజిట్ గా మాట్లాడుకుంటే I0 బై IP వాల్యూ లెస్ దెన్ 1 ఉండాలి. రెండు కండిషన్స్ ఒకటే. మీకు కన్ఫ్యూజ్ అవ్వకుండా గుర్తుపెట్టుకోవడానికి కరెక్ట్ వేలో గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి. ఓకే, దిస్ ఈజ్ వాట్ ద కరెంట్ కమ్యుటేషన్ సర్క్యూట్. ఏదైతే క్లాస్ బి అని చెప్పి మీకు చెప్పానో ఆ క్లాస్ బిని డీటెయిల్డ్ గా చదివితే ఎంత దారుణంగా వస్తుంది. ఓకే, అలా కాకుండా మీకు ఏం చేశానంటే నేను చాలా సింపుల్ గా మీకు మెటీరియల్లో ఏంటంటే చాలా సింపుల్ గా మీకు వేవ్ ఫామ్ ఇచ్చేసాను అనమాట. క్లాస్ బి కమ్యుటేషన్ అన్నది అప్డేట్ చెయ్యాలి, బట్ మీకు ఇప్పుడు చెప్పాను కాబట్టి క్లాస్ బి గురించి డీటెయిల్ గా వచ్చింది. కరెంట్ కమ్యుటేషన్ గురించి ఏదైతే చెప్పానో ఇప్పుడు అదంతా కూడా దీని కింద వస్తుంది అనమాట, ఈ సర్క్యూట్ కింద వస్తుంది. ఓకే, నౌ విల్ గో ఫర్ క్లాస్ డికి వెళ్దాం. వోల్టేజ్ కమ్యుటేషన్, ఇది కూడా సిమిలర్, వెరీ సిమిలర్ టు అవర్ కరెంట్ కమ్యుటేషన్ కి చాలా దగ్గరగా ఉంటుంది. ఇది కూడా దాని వేవ్ ఫామ్ గురించి చూద్దాం. ఎంతమంది ఉన్నారో మా లైన్ లో? ఓకే, 34 మెంబర్స్ ఉన్నారు, చాలా మంది వస్తున్నారు ఈ మధ్యన. ఓకే, now the circuit will be voltage commutation. now voltage commutation, ఓకే, వెరీ ఇంపార్టెంట్ సర్క్యూట్. అండ్ సిమిలర్ ఏదైతే మనం చేసామో అదంతా కూడా యూజ్ చేసుకుందాం, తొందరగా అయిపోద్ది సర్క్యూట్. సేమ్ మెయిన్ థైరిస్టర్ అండ్ లోడ్ VDC ప్లస్ ఆర్ మైనస్ V0 I0, ఇది మెయిన్ థైర్. దీంట్లో ఉన్న కమ్యుటేషన్ సర్క్యూట్ ఏంటంటే స్టార్టింగ్ కెపాసిటర్ ఉంటుంది ఇక్కడ మనకి సారి, ఇక్కడ ఆక్సిలరీ థైరిస్టర్ ఉంటుంది, అండ్ దిస్ వన్ విల్ బి ఇండక్టర్ అండ్ డయోడ్ విల్ బి హియర్. పొజిషన్ చేంజ్ అయ్యి అంతే, గుర్తుపెట్టుకోండి. అక్కడ వేరేది కరెంట్ కమ్యుటేషన్ అంటే ఎలా గీయాలన్నది మీరు ఆలోచించుకోండి. ఇక్కడ కూడా సేమ్ ఎజంప్షన్ ఏంటంటే ఇదిగోండి, ఈ డైరెక్షన్ లో IC ఫ్లో అవుతుంది, ఇక్కడ IT1 ఈ డైరెక్షన్ లో ఫ్లో అవుతుంది. ఓకే, ఎల్ ఇంకేముంది మనకి పొలారిటీ వచ్చేటప్పటికి ప్లస్ మైనస్, ఈ డైరెక్షన్ లో ఆల్రెడీ కెపాసిటర్ అన్న ఛార్జ్ అయిపోయి ఉంది. కరెంట్ డైరెక్షన్ కనుక అప్వర్డ్ గీసాను అని గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఇది డయోడ్, ఇది ఆపరేషన్. ఇది ఇనీషియల్ అజంప్షన్స్ కూడా సేమ్. లోడ్ కరెంట్ ఇక్కడ కూడా కాన్స్టెంట్, ఇనీషియల్లీ కెపాసిటర్ కూడా ఛార్జ్ అయి ఉంది విత్ గివెన్ పొలారిటీ, అండ్ డైరెక్షన్స్ ఆఫ్ కరెంట్స్ ఆర్ యూనివర్సల్. దానికి ఆపోజిట్ గా వస్తే నెగిటివ్ తీసుకోవాలి దాని మీనింగ్. ఓకే, ఇప్పుడు ఇక్కడ కూడా సేమ్ టు సేమ్ మోడ్ 1. ఎప్పుడు థైరిస్టర్ T1 అన్నప్పుడు ఇదిగోండి T1 ఇది, TA ఇది, ఆర్ T2, పేర్లు ఏదైనా పెట్టుకోవచ్చు. ఓకే, మోడ్ 1 స్టార్ట్ విత్ మోడ్ 1. దిస్ వన్ ఈజ్ ఆల్రెడీ T1 ఈజ్ ఆన్, ఎక్కడో ఆన్ అయిపోయి ఉంది. మెయిన్ టార్గెట్ T1 అని ఆఫ్ చేయడం. ఎక్కడ కూడా ఇప్పుడు ఆ టైంలో సర్క్యూట్ ఎలా ఉంది అని చెప్పి చూస్తున్నాం మనం. ఓకే, లెట్ డ్రా దట్ సర్క్యూట్. ఇది నార్మల్ మెయిన్ సర్క్యూట్. ఓకే, మెయిన్ సర్క్యూట్ వచ్చింది. దీంట్లో వెళ్తున్న కరెంట్స్ అంతా కూడా కాన్స్టెంట్. IT1 ఈజ్ ఈక్వల్ టు I0 అవుతుంది ఇక్కడ. ఇప్పుడు ఇంకా ఇంకా స్టార్ట్ కాలేదు మనకి. IT1 ఇక్కడ కూడా I0 అవుతుంది, కానీ మనం ఇక్కడ ఈ మోడ్ 1 ఏం చేస్తున్నామంటే స్టార్టింగ్ లోనే విల్ స్టార్ట్ విత్ IT1. ఓకే, ప్లస్ మైనస్ కరెక్ట్ గా ఉంది. ఓకే, నెక్స్ట్ ప్లస్ మైనస్ రావడం వల్ల ఓకే. ఇప్పుడు
ఇప్పుడు చిన్న అబ్జర్వేషన్ ఏంటంటే మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఇక్కడే రాద్దాం దాన్ని కూడా. కెపాసిటర్ వస్తుంది ఫాస్ట్ అండ్ ఇంకా ఆగ్లరీ థైరిస్టర్ ఆన్ చేయలేదు మనం. ఓకే, ఇలా ఉంది. ఓకే, ఇక్కడ ప్లస్ మైనస్ వచ్చింది కదా. ఇప్పుడు ఈ ప్లస్ చూడండి, స్లోగా ఇక్కడ నుంచి ఇలా ట్రావెల్ అయ్యి ఇక్కడికి వస్తుంది ప్లస్. అంటే యానోడ్ ఆఫ్ డయోడ్ ఈజ్ కనెక్టెడ్ టు ప్లస్ అండ్ మైనస్ అన్నది ఇలా ట్రావెల్ అయ్యి మైనస్ ఇలా వస్తుంది. ఇలా చేయడం వల్ల ఎందుకంటే స్టార్టింగ్ ఎప్పుడైతే T1 ఆన్ అవుతుందో అదే టైంలో మీకు ఆల్రెడీ డయోడ్ అన్నది ఇక్కడ ఆన్ అయిపోయి ఉంది. అందుకనే లెట్ మీ ఎరేజ్ దిస్ వన్. ఇదంతా కూడా మీకు అర్థం కావడానికి గీసాను నేను. ఓకే, అర్థం కావడానికి గీసాను. ఇక్కడ ఏంటంటే మీకు ఇప్పుడు స్టార్టింగ్ లోనే ఇక్కడ కూడా మీకు ఒక అది ఇండక్టర్ ఇక్కడ షార్ట్ సర్క్యూట్ అయ్యి ఇక్కడ కూడా ఒక కరెంట్ ఫ్లో అవుతుంటుంది. ఆ కరెంట్ ఏంటంటే ఇక్కడ I0 ఫ్లో అవుతుంటుంది, ఇక్కడ T1 ఫ్లో అవుతుంటుంది, ఇక్కడ IC ఫ్లో అవుతుంటుంది. IC కరెంట్ ఇక్కడ కూడా ఫ్లో అవుతుంటుంది అండ్ ఇక్కడ కూడా ఫ్లో అవుతుంటుంది, ఇక్కడ కూడా IC, సేమ్ IC. ఓకే, అంటే స్టార్టింగ్ ఆఫ్ ది కరెంట్ అన్నది IT1 గురించి మాట్లాడితే ఇక్కడ కూడా I0, ఇక్కడ కూడా I0. ఇప్పుడు మీరు చూస్తే IT1 నాట్ ఓన్లీ ఈక్వల్ టు I0 ప్లస్ IC కూడా. ఇది చాలా ఇంపార్టెంట్. స్టార్టింగ్ లోనే స్టార్టింగ్ ఆఫ్ దిస్ వేవ్ ఫామ్ ని గీస్తే అది రెండిటి యొక్క సమ్ గీయాలి. అంటే దాని మీనింగ్ ఏంటంటే లెట్స్ డ్రా ద వేవ్ ఫార్మ్స్ హియర్. ఫస్ట్ I0 రాద్దాం. I0 అనేది కాన్స్టెంట్, లైక్ ఐ అజ్యూమ్డ్ ఎంటైర్ థింగ్ ఆపరేషన్ as కాన్స్టెంట్ గా ఉంటుంది. నెక్స్ట్ కరెంట్ IC గీద్దాం, IC. ఓకే, నెక్స్ట్ IT1 గీద్దాం. ఏదైనా ఎలా అయినా గీసుకోవచ్చు యాజ్ లాంగ్ యాజ్ దిస్ వన్ ఆపరేషన్ ఇస్ గుడ్. ఓకే, స్టార్టింగ్ అట్ ఈజ్ ఈక్వల్ టు ఇంకేం గిద్దాం, VT1 కూడా గిద్దాం అండ్ V0 కూడా గిద్దాం. VC చాలా ఇంపార్టెంట్. ఓకే, VC, VT1 అండ్ V0. ఓకే, ఇన్ని వేవ్ ఫార్మ్స్ గీయాలి ఇక్కడ అర్థం కావడానికి సర్క్యూట్, కానీ సిమిలర్ గా ఉంటుంది. ఓకే, మీకు ఆల్రెడీ ఈ కరెంట్ లో IC యొక్క మ్యాగ్నిట్యూడ్ తెలుసు మీకు. ఏంటి? VDC √C/L sin ωt. అంటే ICని గీయమంటే స్టార్టింగ్ లో ఎలా గీయాలి? సైనసాయిడల్. ఎందుకంటే కరెంట్ డైరెక్షన్ మనం అనుకున్న కరెంట్ కి ఈ కరెంట్ ఒకే డైరెక్షన్ లో ఫ్లో అవుతున్నాయి. మనం ఏదైతే సర్క్యూట్ మెయిన్ పైన కనిపిస్తుంది చూడండి, పైన సర్క్యూట్ లో IC కూడా పైనే ఉంది. మనం ఇక్కడ ఎస్యూమ్ చేస్తున్న మనకు వచ్చిన కరెంట్ కూడా డయోడ్ ఆన్ అవ్వడం వల్ల కరెంట్ ఇక్కడ డయోడ్ ఆన్ అవుతుంది. D ఆన్. ఆల్రెడీ T1 ఆన్ అయి ఉంది. ఆ టైంలో డయోడ్ కూడా ఆన్ అయినప్పుడు కెపాసిటర్ చార్జ్ అవడం వల్ల ఈ రెండిటి యొక్క కరెంట్స్ మ్యాగ్నిట్యూడ్ అనేది IT1 నుంచి ఫ్లో అవుతుంది. అది దాని యొక్క చూస్తే మనకి ఇది సైనసాయిడల్ లో ఏదైతే కరెంట్ ఫ్లో అవుతుందో ఆ కరెంట్ గురించి మాట్లాడుతున్నాం. ఓకే, అదే టైంలో IT1 ఏంటంటే ఇది రెండిటి యొక్క సమ్ అంటే ఇది ఇలా వస్తుంది. ఓకే, అంటే ఇది I0 ఆ పైన వచ్చింది, ఆ పైన అంటే రెండిటి యొక్క సమ్. అర్థమైందా? ఓకే, ఎందుకు కొంచెం పైకి గీసాను అర్థమైందా? ఇదిగోండి, ఇలా గీస్తే ఏమొస్తుంది? ఆ కరెంట్ ఈ కరెంట్ కలిపి వస్తుంది కదా, మ్యాగ్నిట్యూడ్ వైజ్ ఆ కరెంట్ ఈ కరెంట్ కలిపి వస్తుంది కాబట్టి ఐఎమ్ డ్రాయింగ్ దట్ IT1 యాజ్ ఏ లైక్ దట్. ఓకే, ఇలా గీసాను అనమాట. IT1 ఎందుకు అలా షిఫ్ట్ చేసి గీసాను అన్నది మీకు అర్థం కావాలి ఇక్కడ. IT1 అన్నది ఓకే, రెండు కరెంట్స్ ఫ్లో అవుతున్నాయి. ఆ పైన కరెంట్ I0 కూడా ఫ్లో అవుతుంది. నెక్స్ట్ IC కరెంట్ ఇదిగోండి, ఈ రెడ్ కలర్ కరెంట్ ఇది కూడా ఫ్లో అవుతుంది. అలాగే గ్రీన్ కలర్ కరెంట్ ఇది కూడా ఫ్లో అవుతుంది. కాబట్టి ఆ రెండిటి యొక్క మ్యాగ్నిట్యూడ్ వైజ్ చూస్తే IT1 అన్నది ఇలా కొంచెం షిఫ్ట్ అయ్యి పైకి ఫ్లో అవుతుంది. అదే టైంలో VDC కొసైనసాయిడల్. ఇంక మీకు ఇది ప్రతిసారి చెప్పక్కర్లేదు, కొసైనసాయిడల్ కాబట్టి పీక్ స్టేజ్ లో 0కి వెళ్ళి ఇది ఇలా మెయింటైన్ అవుతుంది ఇంకా స్టిల్. ఓకే, అండ్ వాట్ ఎవర్ ద VT1 అంటే ఏంటి? థైరిస్టర్ అక్రాస్. ఇది వోల్టేజ్ కంపిటేషన్ కదా, అందుకని చెప్పి వోల్టేజ్ ని గీస్తున్నాం అనమాట ఇక్కడ. ఓకే, అది ఏమీ లేదు కాబట్టి ఇక్కడ మనకి
వోల్టేజ్ గురించి మాట్లాడలేదు కాబట్టి అది ఇంకా ఇనిషియలీ 0 పొజిషన్ లో ఉంది. అండ్ వాట్ ఎవర్ ద వోల్టేజ్ V0 వచ్చేటప్పటికి మనకి ఇంకేం లేదు, ఇక్కడ సేమ్ VDC ఎంత ఉందో అదే వాల్యూ అనేది ఇక్కడ కూడా మెయింటైన్ అవుతూ ఉంటుంది. కాన్స్టెంట్ గా VDC అనేది మెయింటైన్ అవుతుంది. ఇది ఫస్ట్ మోడ్. దీన్ని మనం T1 అనుకుందాం, ఇక్కడ వరకు కూడా T1 అనుకుందాం. అయితే చేంజ్ ఏమొస్తుంది, T1 దగ్గర ఎగ్జాక్ట్లీ విల్ బి స్విచ్చింగ్ ఆన్ వాట్ ఆక్సిలరీ థైరిస్టర్ ని ఆన్ చేస్తాం. ఓకే, దట్ చేంజ్ ఫ్రమ్ మోడ్ 1 టు ఈజ్ వాట్ ఆన్ చేస్తున్నాం అనమాట. ఆక్సిలరీ థైరిస్టర్ ని ఆన్ చేస్తాం. ఓకే, let me draw that circuit also, be on the line. ఆ సర్క్యూట్ ని గిద్దాం. ఇప్పుడు మెయిన్ సర్క్యూట్, ఓకే. ఇప్పుడు ఇక్కడ ఏంటంటే ఇక్కడ T1 అన్నది మనం ఆన్ చేయలేదు అనుకోండి, ఇక్కడ ఒక చిన్న ఇంటర్నల్ మోడ్ కూడా ఉంటుంది. ఇక్కడ మనం T1 TA ఆక్సిలరీ థైరిస్టర్ ఆన్ చేయకపోతే ఏమవుతుంది అని చెప్పి చూస్తే, మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఈ పాయింట్ లో ఇలా ఎప్పుడైతే సైనసాయిడల్ వచ్చిందో, సైనసాయిడల్ దాని పీక్ అయిపోయి ఇక్కడ 0 కరెంట్ ఐసీ కరెంట్ 0 అవుతుందో, ఐసీ కరెంట్ 0 అయిన ఇన్స్టెంట్ లో కెపాసిటర్ అన్నది దాని పొలారిటీని చేంజ్ చేసుకుంటుంది. ఇంతకుముందు ప్లస్ VDC నుంచి ఇందాక చూసాం ఇది సినారియోలో, అక్కడ కూడా చేంజ్ చేసుకోవడం వల్ల మనం చూసాం ఇది సినారియోలో కెపాసిటర్ అనేది దాని పొలారిటీ చేంజ్ చేసుకుంటుంది. ఆ కెపాసిటర్ అనేది అంటే దీని మీనింగ్ ఏంటంటే ఇంకా థైరిస్టర్ ఆక్సిలరీ థైరిస్టర్ ఆన్ చేయలేదు, ఇంకా చిన్న మోడ్ ఉంది అనమాట ఇక్కడ మిడిల్. తర్వాత మనం ఆన్ చేద్దాం. ఆన్ చేసే ముందు ఏమవుతుందంటే కెపాసిటర్ దాని పొలారిటీని చేంజ్ చేసుకుంటుంది కాబట్టి ఈసారి -ఇటు ప్లస్ ఇటు కింద చేంజ్ అవుతుంది. -ఇటు ప్లస్ ఇటు కింద చేంజ్ అవ్వడం ఏమవుతుంది, ఈసారి ఏదైతే ఇక్కడ మనం ఇందాక డయోడ్ అన్నది ఆన్ అవుతుందని చెప్పాం చూసారా, ఆ డయోడ్ అన్నది ఏమవుతుంది సార్ ఆఫ్ అయిపోతుంది. అంటే ఇంటర్నల్లీ మోడ్ 2 అనగానే డయోడ్ అన్నది ఆఫ్ అయిపోయే చిన్న మోడ్ కూడా మిడిల్ లో ఉండిపోయింది, అందుకని నేను ఆపాను అనమాట. ఓకే, ఇదిగోండి ఇలా డయోడ్ ఆఫ్ అయిపోయింది. డయోడ్ ఆఫ్ అయిపోయి ఇండక్టర్ ఇలాగే ఉంది, ఇంకా ఇది మనం ఆన్ చేయలేదు. ఇంకా ఇది మనం ఆన్ చేయలేదు. ఓకే, అప్పుడు ఇక్కడ మైనస్ ఇక్కడ ప్లస్ తో వెయిట్ చేస్తుంది అనమాట, నెగటివ్ పొలారిటీకి వెళ్ళిపోయి అలా వెయిట్ చేస్తుంది. ఇంకా మనం ఇంకా ఈ డయోడ్ అన్నది ఆఫ్ అయిపోయింది. ఈ టైంలో కూడా మనం వేవ్ ఫార్మ్స్ గీయాలన్నమాట. అంటే ఏంటంటే ఇక్కడ IT1, ఇక్కడ I0, IC. అయితే ఈసారి IC ఫ్లో అవడానికి ఛాన్స్ లేదు. ఇక్కడ ఓపెన్ సర్క్యూట్ ఉంది, ఇక్కడ ఓపెన్ సర్క్యూట్ ఉంది, ఇక్కడ ఓపెన్ సర్క్యూట్ ఉండడం కాబట్టి IC అన్నది ఫ్లో అవ్వదు. కాబట్టి మనం IC కరెంట్ ని ఈ వేవ్ ఫామ్ లో ఇక్కడ నుంచి ఇంకా 0 పింక్ కలర్ ఆ పాయింట్ 0 వచ్చిన తర్వాత ఇదిగోండి ఇలా 0 అయిపోతుంది. ఎంతసేపు అవుతుంది అన్నది మనం ఎప్పుడైతే ఆక్సిలరీ థైరిస్టర్ ఆన్ చేస్తామో ఎట్ వాట్ ఎవర్ ద ఓకే T2 అనుకుందాం దాన్ని, ఈ T2 దగ్గర ఆక్సిలరీ థైరిస్టర్ ని ఆన్ చేసేంత వరకు కూడా ఈ కరెంట్ అనేది ఉండిపోతుంది. అప్పుడు IT1 కరెంట్ ఏమొస్తుంది, IT1 కరెంట్ ఇంకా IC లేదు కాబట్టి ఓన్లీ I0 కాబట్టి IT1 అంటే ఇంకా I0 ఒక్కటే. ఇందాక కొసైనసాయిడల్ వచ్చింది చూసారా, అది పోతుంది కాబట్టి ఈసారి ఓన్లీ ఈ కరెంట్ మాత్రమే ఫ్లో అవుతుంది. ఇది ఎలా వచ్చింది, సేమ్ పైన I0 ఉంది కదా, అదే I0 ని ఇది కూడా సేమ్ మెయింటైన్ చేస్తుంది. ఇది కాన్స్టెంట్ అయిపోయింది. ఇప్పుడు VC ఏమవుతుంది, VC దగ్గర వోల్టేజ్ నెగటివ్ పొలారిటీ అయింది ఆల్రెడీ ఇన్స్టెంట్ లో, కానీ అది ఫ్లో అవడానికి మన దగ్గర ఎటువంటి పాత్ లేదు కాబట్టి అది కూడా ఒక కాన్స్టెంట్ గా ఇలా ఉండిపోతుంది, స్ట్రైట్ లైన్ తో ఉండిపోతుంది. ఓకే, ఇదే స్టేజ్ లో మీరు V0 గురించి చూసినా కూడా V0 కి ఏం జరుగుతుందో కూడా తెలియదు. ఓన్లీ సప్లై నుంచి ఏదైతే వోల్టేజ్ వస్తుందో అదే వోల్టేజ్ ని అది ఇంకా కూడా అలాగే మెయింటైన్ చేస్తుంది. ఓకే, అండ్ దిస్ వన్ VT1 కూడా దానికి కూడా ఎటువంటి ప్రాబ్లం, అది ఇంకా కూడా 0లోనే ఉంటుంది. అయితే ఏదైతే T2 పొజిషన్ అన్నది మోడ్ 3కి ఆన్ చేస్తుంది,
ఓకే, అంటే ఇది ఇంటర్నల్ మోడ్, గుర్తుపెట్టుకోండి, ఇది ఇంటర్నల్ మోడ్. మనం దీని గురించి ఎటువంటి చేంజెస్ ఏం చెప్పట్లేదు. ఆన్ చేసాం, డయోడ్ ఆన్ అయింది స్టార్టింగ్ లోనే, అలాగే ఆఫ్ కూడా అయిపోయింది. ఆఫ్ అయిపోయి కెపాసిటర్ తన వోల్టేజ్ పొలారిటీ రివర్స్ చేసుకొని వెయిట్ చేసుకుంటుంది అనమాట. ఆ టైంలో కనుక మనం మోడ్ 3కి వెళ్తే, కొన్ని టెక్స్ట్ బుక్ లో ఈ మోడ్ 2ని ఇంటర్నల్ మోడ్ అని చెప్తారు, అండ్ ఈ మోడ్ 3ని మోడ్ 2 కనుక చెప్తారు. ఇది ఎలా ఆన్ అవుతుందంటే ఆక్సిలరీ థైరిస్టర్ విల్ బి ఆన్. ఎప్పుడైతే ఇది ఆన్ చేస్తామో అప్పుడు మాత్రమే, ఎప్పుడు ఇది టీ ఈజ్ ఈక్వల్ టు T2 దగ్గర. ఓకే, నౌ వీ హ్యావ్ టు డ్రా దట్ సర్క్యూట్. ఓకే, ఇప్పుడు ఎందుకు ఆ సర్క్యూట్ గీయాలంటే మళ్ళీ సేమ్ ఇంత కండిషన్స్ కొన్ని కుదరలేదు, ఇప్పుడు కుదురుతాయి. చూడండి, దిస్ విల్ బి ద ప్లస్ ఆర్ మైనస్ V0 I0, and this will be the capacitor with polarity minus here plus here, and now it will be good. దీని ప్రాబ్లం ఏం లేదు. ఓకే, చూడండి, ఇప్పుడు కెపాసిటర్ దాని పొలారిటీ రీచ్ అవడం వల్ల ఆక్సిలరీ థైరిస్టర్ కూడా ప్రాబ్లం లేదు. ఇందాక అది పాసిబుల్ కాదు, ఎందుకంటే ఇందాక ఇంకా కెపాసిటర్ అన్నది తన పొలారిటీని రివర్స్ చేసుకోలేదు కాబట్టి మనం ఆక్సిలరీ థైరిస్టర్ ఆన్ చేయలేం. ఈవెన్ దో యూ హ్యావ్ గివెన్ రివర్స్, మన గేటింగ్ సిగ్నల్ ఇచ్చినా కూడా ఆక్సిలరీ థైరిస్టర్ ఆన్ చేయలేం కాబట్టి ఆపేసాం. ఇప్పుడు మనకి పాసిబుల్, కెపాసిటర్ అన్నది రివర్స్ అయిపోయింది కాబట్టి మనకి ఆక్సిలరీ థైరిస్టర్ ఆన్ చేసాం. కానీ ఐసీ డైరెక్షన్ ఇదే ఇంకా. ఓకే, ఈ ఇన్బిల్ట్, కానీ కరెంట్ మాత్రం ఎలా ఫ్లో అవడం స్టార్ట్ అవుతుందంటే ఇది ఫ్లో అవడం స్టార్ట్ అవుతుంది. కానీ ఇచ్చిన దానికి అది ఆ కరెంట్ అన్నది ఆపోజిట్ మ్యాగ్నెట్యూడ్. అయితే ఇక్కడ మీరు చిన్న అబ్జర్వేషన్ చూస్తే, లెట్ మీ అరేంజ్ దిస్ వన్. ఎప్పుడైతే థైరిస్టర్ ఆన్ చేసామో, ఆక్సిలరీ థైరిస్టర్ ఆన్ చేసామో, ఈ ప్లస్ అన్నది ఇక్కడికి వచ్చేస్తుంది. చిన్న ఇంక తీసుకుంటాను. ఓకే, ఈ ప్లస్ అన్నది ఇక్కడ వచ్చేస్తుంది, మైనస్ అన్నది ఆల్రెడీ ఇక్కడ వచ్చేస్తుంది. ఏమవుతుంది ఇక్కడ? ఫస్ట్ వోల్టేజ్, కరెంట్ జీరో అవడం కాదు ఇక్కడ ఇంపార్టెంట్. ఓకే, ఫస్ట్ వోల్టేజ్ అన్నది అప్లై చేసేస్తున్నాం, రివర్స్ వోల్టేజ్. అంటే మెయిన్ థైరిస్టర్ కి ఫస్ట్ ఇట్ సైడ్ మైనస్, ఇట్ సైడ్ ప్లస్ వచ్చేస్తుంది. ఎప్పుడు? టీఏ ఆన్ అయినప్పుడు. అదే పాయింట్ ని ఇక్కడ కూడా చూస్తున్నాం అనమాట మనం. ఇంకా మన మెయిన్ థైరిస్టర్ లో కరెంట్ ఉంది, మెయిన్ థైరిస్టర్ లో కరెంట్ ఆల్రెడీ అది కాన్స్టెంట్ మెయింటైన్ చేసుకుంటుంది, దాంట్లో ఏం చేంజెస్ రాలేదు. కానీ ఆ నెగిటివ్ వోల్టేజ్ ఏదైతే ఉందో, ఆ నెగిటివ్ వోల్టేజ్ ఇదిగోండి, నెగిటివ్ వోల్టేజ్ మైనస్ VDCతో మెయింటైన్ అవుతుంది. వెంటనే దానికి మనం దాన్ని అప్లై చేసేస్తున్నాం అనమాట. దేనికి? థైరిస్టర్ కి మనం అప్లై చేసేస్తున్నాం సేమ్ అదే ఇన్స్టెంట్ లో. అదేమైపోతుంది, అలా సడన్ గా రివర్స్ వోల్టేజ్ అప్లై అయ్యేటప్పటికి T1 అన్నది ఆఫ్ అయిపోతుంది. అంటే ఎప్పుడైతే ఆక్సిలరీ థైరిస్టర్ ఆన్ చేసామో, T1 అన్నది ఆటోమేటిక్ గా ఆఫ్ అయిపోతుంది. ఎందుకంటే రెండు ఒకేసారి కండక్ట్ కారు. మీరు చూస్తే T1 కి షార్ట్ సర్క్యూట్ పాత్ ఉంది, TA కి షార్ట్ సర్క్యూట్ అయి ఉంది ఆల్రెడీ. ఎప్పుడైతే ఉంది, ఈ రివర్స్ వోల్టేజ్ అన్నది దానికి తగిలేస్తుంది, వెంటనే రివర్స్ వోల్టేజ్ అప్లై అయిపోతుంది అనమాట. ఫస్ట్ ఇన్ ద కరెంట్ కంపిటేషన్ లో ఫస్ట్ ఆపోజిట్ కరెంట్ పోయి కరెంట్ జీరో అయిన తర్వాత రివర్స్ వోల్టేజ్ అప్లై చేస్తున్నాం. ఈసారి అలా కాదు, కరెంట్ ఉన్నప్పుడే ఆ వోల్టేజ్ అన్నది డైరెక్ట్ గా అప్లై చేయడం వల్ల T1 అన్నది ఆఫ్ అయిపోతుంది. అది ఇక్కడ మనం రిప్రజెంట్ చేస్తున్నాం అనమాట. ఓకే, ఆ టైంలో T1 ఆఫ్ అయిపోయింది కాబట్టి మనం ఈ సర్క్యూట్ లో చిన్న మోడిఫికేషన్ చేసుకోవాలి. అంటే మోడ్ 3 ఒకే ఇన్స్టెంట్ లో జరిగిపోతుంది కాబట్టి యూ హ్యావ్ టు డ్రా దిస్ వన్ విల్ బి ఆఫ్ అండ్ దిస్ విల్ బి ద కెపాసిటర్. మీరు ప్రతిసారి కింద పాటు ఇండక్టర్ వేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే మీకు తెలియాలని చెప్పి నేను గీస్తున్నాను. ఓకే, వాట్ ఎవర్ ద I0 current, here also I0 current. Now the I0 current will be flowing like this. ఏదైతే I0 కరెంట్ వచ్చింది చూసారా అది. అయితే IC కరెంట్ అన్నది పైకి గీస్తాం మనం, కానీ ఫ్లో అవుతుంది మాత్రం కిందకి. అందుకనే ఏ మ్యాగ్నిట్యూడ్, IC కరెంట్ యొక్క మ్యాగ్నిట్యూడ్ ఎంత? I0. ఇది ఆల్రెడీ నేను చెప్పాను, ఇది స్టార్టింగ్ లో కూడా చెప్పాను. IC I0 అవ్వడం అన్నది ప్రతిసారి కామన్. అయితే ఆపోజిట్ డైరెక్షన్ లో వస్తుంది కాబట్టి IC అన్నది -I0 ఒకేసారి -I0 జంప్ అవుతుంది. అంటే ఇంకా ఇది I0 కరెంట్ దాని విత్ రెస్పెక్ట్ టు I0 చూస్తే అది పైనే ఉంటుంది, కానీ విత్ రెస్పెక్ట్ టు కరెంట్ డైరెక్షన్ ఆఫ్ కెపాసిటర్ తో చూస్తే అది మైనస్, కాబట్టి మైనస్ తో దానికి నెగిటివ్ తో మనం గీస్తాం దాన్ని. ఓకే, అండ్ అట్ ద సేమ్ టైం ఇక్కడ IT1 కరెంట్ ఏమవుతుంది, ఇంకా అది ఓపెన్ సర్క్యూట్ అయిపోయింది కాబట్టి ఇలా వచ్చేసి ఇక్కడ జీరో అయిపోతుంది. ఇన్స్టంటేనియస్లీ ఇట్ విల్ బికమ్ జీరో. ఇంకా ఇక్కడ ఏం కరెంట్ ఉండదు ఇంకా అనమాట. ఎందుకు? ఒకేసారి రివర్స్ వోల్టేజ్ అప్లై చేసేసాం, ఇంకా కరెంట్ అది ఓపెన్ సర్క్యూట్ అయిపోయింది, మనకు కావాల్సింది అదే, అది జరిగిపోయింది. ఓకే,
ఇదే ఇన్స్టెంట్ లో మిగతాయి చూస్తే మనకి వీసీ ఏమవుతుంది చూడండి. వీసీ ఏమవుతుందనేటప్పటికి ఇదిగోండి ఇందాక కూడా సేమ్ ఇదిగోండి ఐసీ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఇది కాన్స్టెంట్ అయిపోయింది కదా, ఇది కాన్స్టెంట్ అయినప్పటికి వీసీ ఏమవుతుంది, స్లోగా మళ్ళీ లీనియర్ పార్ట్ ఏదైతే మనం డిస్కస్ చేస్తామో అదే లీనియర్ పార్ట్ వస్తుంది. ఓకే, దీన్ని ఎక్స్టెండ్ చేస్తే ఒక్క 2 minutes ఎవరైనా వేరే క్లాస్ వాళ్ళు వస్తే ఇది అయిపోతుంది, ఆపేస్తాను నేను. ఓకే, అండ్ దిస్ విల్ బి ద ఇన్స్టెంట్. ఒక ఇన్స్టెంట్ కరెంట్ అన్నది వీసీ అన్నది 0 అవ్వడం, అండ్ అగైన్ రెండో ఇన్స్టెంట్ ఇది ఎప్పుడైతే వీడిసి అవుతుందో ఈ వీడిసి ఇన్స్టెంట్, ఇది T3 ఇది T4 కరెంట్. ఇంకా ఇది తెలుసు కాబట్టి నేను గీసేస్తున్నా. ఓకే, ఇప్పుడు VT1 ఎగ్జాక్ట్గా VT1 అంటే ఇదిగోండి, ఇది ఇక్కడ చూడాలన్నమాట, ప్లస్ మైనస్ VT1 అన్నది. ఎలా అయితే IT1 అని చెప్తున్నాం కదా, అలాగే VC1 చూస్తే ఇక్కడ ప్లస్ ఇక్కడ మైనస్ సేమ్ వోల్టేజ్ అన్నది ఇక్కడ వస్తుంది కాబట్టి ఏదైతే VC ఉందో అదే మనకి మైనస్ VT1 కింద మనకు కనిపిస్తుంటుంది అనమాట. అంటే VT1 ఈజ్ ఈక్వల్ టు కెపాసిటర్ వోల్టేజ్ ఏదైతే అది మెయింటైన్ చేస్తుందో, అంటే ఇదిగోండి ఈ వోల్టేజ్ ని మనం ఆపోజిట్ గా కింద గీయాలి. అంటే ఇదిగోండి ఇలా, లేకపోతే సేమ్ గీసేసేయండి, ఇలా గీసేస్తే ఇలా వస్తుంది అనమాట. ఓకే, ఎట్ దిట్ ఇన్స్టెంట్ ఇట్ విల్ బి సేమ్, ఏదైతే ఇలా వస్తుందో సేమ్ వోల్టేజ్ అన్నది మనకు కూడా ఇలాగే వస్తుంది. ఓకే, దిస్ ఈజ్ వాట్ VT1. అండ్ ఫైనల్లీ VDCకి చూస్తే, అదే V0కి చూస్తే, V0 చూసేటప్పటికి మనకి ఇక్కడ ప్లస్ ఆర్ మైనస్ V0. ఓకే, VDC కెపాసిటర్లో కూడా VDC 2 వోల్టేజెస్ కలిపి వస్తుంది. VDC ఈజ్ ఈక్వల్ టు 2 VDC వస్తుంది. మీరు అప్లై చేస్తే టైం లేదు, KVL అప్లై చేసి చూసుకోండి. అది ఎలా కనిపిస్తుందంటే ఒకేసారి ఇలా ఒక పీక్ వెళ్ళి 2 VDC అనే మ్యాగ్నిట్యూడ్కి రీచ్ అయ్యి, ఇది ఎలా అయితే ఇది ఇంక్రీజ్ అవుతుంది అనుకోండి, దాని మీనింగ్ ఏంటంటే స్లోగా ఇది కూడా ఒక లీనియర్ పార్ట్ లో స్లోగా ఇలా డిక్రీజ్ అవుతుంది, ఇలా మనకి ఎగ్జాక్ట్లీ. ఓకే, విల్ స్టాప్ హియర్. మిగతా పార్ట్ ని నేను మళ్ళీ నెక్స్ట్ క్లాస్ లో చెప్తాను. నెక్స్ట్ క్లాస్ 9:58 అయిపోయింది. విల్ స్టాప్ హియర్ టుడే. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్. విల్ మీట్ ఇన్ నెక్స్ట్ క్లాస్.